కొంచెం వాయిస్ తగ్గింది. గుడ్ మార్నింగ్. కొంచెం పెంచు. వెనక్కి వినిపిస్తుందమ్మా? సో ప్రీవియస్ క్లాస్ అనేది మనకి అబుల్ హసన్ తానీషా వరకు వచ్చింది. సో దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. అంటే వీళ్ళ కాలంలో పరిపాలనా విధానము, సైనిక వ్యవస్థ, న్యాయ పరిపాలన, ఆర్థిక అంశాలు, సాంస్కృతిక అంశాలు ఇవి ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత 1956 నుంచి 2014 వరకు ఆంధ్రాలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైన పరిణామాలు జనరల్గా చాలా వరకు మీకు పాలిటీలోనూ జాగ్రఫీలో కవర్ అయిపోతాయి. అవి ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లేదు, కానీ చెప్పలేదు అనిపించుకోవడం బాగోదు కాబట్టి మేజర్ అంశాలన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకొని, అలాగే మెటీరియల్లో కూడా ఒక 19 పేజెస్ ఎంతో ఇచ్చినట్టు ఉన్నారు సారు, అది చూద్దురు. కానీ ముందు ఇది అయిపోయినాము. కుతుబ్ షాహీల కాలం నాటి పరిపాలనా విధానం. ఫస్ట్ మనకి రాజ్యాన్ని ఎలా విడగొట్టారంటే పరిపాలనా సౌలభ్యం కోసం. రాజ్యాన్ని తరఫుల్ని సర్కార్లు, సర్కారుల్ని ఫరగణాలు, పరగణాల్ని గ్రామాలు. సో ఇక్కడ రాజ్యం ఉంది. సో రాజ్యం అనేది సహజంగా మనకి ఒకటే ఉంటుంది. దీనికి అధిపతి ఎవడయ్యానంటే రాజు. సో ఫస్ట్ వన్ ఏమిటంటే రాజ్యము. రాజ్యానికి అధిపతి ఎవరంటే రాజు అన్నటువంటి వారు అధిపతి. మరి రాష్ట్రాలు, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఎలా విడగొడతారంటే రాష్ట్రాలు. సో రాష్ట్రాలే మనకి ఇక్కడ తరఫ్లు అని పిలుస్తారు. అంటే తరఫ్లు నథింగ్ బట్ ఏమిటాయి అంటే రాష్ట్రాలు, అంటే ప్రావిన్సెస్. దీనికి అధిపతి తరఫ్దారుడు. దీనికి అధిపతి ఎవరంటే తరఫ్దారుడు. మళ్ళీ వీటి గురించి సెపరేట్గా మళ్ళీ చూద్దాం. సో రాజ్యానికి అధిపతి రాజు. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం తరఫులుగా విభజించారు. ఈ తరఫుల్లే మన పరిభాషలు ఏమని చెప్పొచ్చు అంటే రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలకు అధిపతులు తరఫ్దారుడు లేదా తరఫ్దారులు. మరి తరఫ్దారులు అన్నటువంటి వాళ్ళు వీళ్ళే మనకి ఏ పేరుతో పిలవచ్చు అంటే గవర్నర్లు అని కూడా మనకి పిలవచ్చండి. ఈ తరఫ్దారులు అన్నటువంటి వాళ్ళు గవర్నర్లను పిలవచ్చు. అలాగే సుబేదార్ అని కూడాను పిలుస్తుంటారు. అంటే మొఘల్స్ పరిభాషలో తీసుకుంటే సుబేదారు, మామూలుగా ఓవరాల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే గవర్నరు, కుతుబ్ షాహీల పరంగా పర్టికులర్గా తీసుకుంటే తరఫ్దారుడు. మీకు ఇక్కడ తరఫ్ అనే పదం అనేది ఈ ముస్లిం డైనస్టీస్లో ఎక్కడ కూడా ఢిల్లీ సుల్తానేట్స్ కానీ మొఘల్స్ కానీ ఈవెన్ ఇంకెక్కడ కూడా మనకు కనిపించదు. తరఫ్ అనే పదం వీళ్ళ దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడు ఆ పదం వచ్చినా సరే దాన్ని ఖచ్చితంగా కుతుబ్ షాహీలు లేదా సౌత్ ఇండియన్ రూలర్స్గా మీరు తీసుకోండి. సౌత్ ఇండియా అంటే బిదాపూరు, గోల్కొండ, అహ్మద్నగరు, బీదరు, బేరారు, వీటిని మీరు పరిగణలోకి తీసుకోండి. సో తరఫ్దారుడు. ఈ తరఫ్దారులు అన్నటువంటి వాళ్ళే గవర్నర్లు అంటారు. మొఘల్స్ కాలంలో తీసుకుంటే సుబేదార్లు అని అంటారు. ఎగైన్ తరఫులు అన్నటువంటివి. మరి ఇక్కడ
ఈ తరఫులు అనేవి మనకి ఎన్ని ఉన్నాయి అని మనం తీసుకుంటే రాజ్యం అనేది ఒకటే, 6 తరఫులు ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 6 తరఫులు. సో పరిపాలనా సౌలభ్యం కోసం సర్కార్లు తరఫులే సర్కార్లుగా విభజించారు. సర్కార్లో అంటే మన పరిభాషలో జిల్లాలు. సర్కార్లకి మన పరిభాషలో జిల్లాలు. మరి జిల్లాలుగా పిలువబడినటువంటి వీటికి హవల్దారుడు అన్నటువంటి వాడు అధిపతి. హవల్దారుడు అంటే కేంద్రంలో హవల్దారుడు ఉంటాడు, ఆయన నేచర్ ఆఫ్ డ్యూటీస్ వేరు. రాష్ట్రాల్లో హవల్దారుడు ఈయన తాలూకా డ్యూటీస్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో కూడా హవల్దారుడు ఉంటాడు. కేంద్రంలో ఉన్నటువంటి హవల్దారు అన్నటువంటి వాడు ప్రభుత్వం తాలూకా గిడ్డంగులు వాటిని నిర్వహిస్తాడు, అశ్వాలు గుర్రాల్ని నిర్వహిస్తాడు, వీటితో పాటు వాడరేవుల పర్యవేక్షణ, ఇలాంటివన్నీ కేంద్ర స్థాయిలో హవల్దారుడు చూస్తాడు. కానీ ఇక్కడ జిల్లాలు లేదా సర్కారు లెవెల్లో సంపూర్ణమైనటువంటి అధికారాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయని అంటే హవల్దారుడి చేతిలోని ఉంటాయి. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సర్కార్లు అనేవి మరి ఎన్ని సర్కార్లు అని తీసుకుంటే 37 సర్కార్లు. పివికే ప్రసాద్ లాంటి కొన్ని పుస్తకాల్లో 38 సర్కార్లు ఇచ్చారు. కాబట్టి 37/38 తీసుకోవచ్చు మీరు. అంటే సమ్ బుక్స్ ఎందుకంటే ఎగ్జామినర్ దేన్ని బేస్ అవుతాడో తెలియదు కాబట్టి, అయితే 37 అనేదే వాస్తవానికి ఎక్కువగా మెజారిటీ బుక్స్ అన్నిటిలో కూడా 37 ఉంది. ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసుకున్నట్లయితే 37/38. అయితే మీరు అడగొచ్చు, సార్ 37 2 ఇచ్చాడు, పేపర్ సెటర్ అన్నటువంటి వాడు 2 ఇచ్చాడు. కుతుబ్ షాహీల కాలంలో సర్కార్లు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఆయన 37, 38 2 ఇచ్చేసాడు. మరి అలాంటప్పుడు మీరు దేన్ని చూజ్ చేయాలి అని అంటే 37 అనేది చూజ్ చేయండి. 38కి బదులు 37. ఒకవేళ లేదు అక్కడ 36 ఇచ్చాడు, 37 ఇచ్చాడు, 35 ఎంతో ఇచ్చాడు, 40 ఇచ్చాడు, దెన్ యూ చూస్ 37 ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ 36, 35, 40 ఇలాంటివన్నీ కూడా. ఏమా ఫ్యాన్ ఎందుకు అయిపోయాను? అరే సరా, ఓకే, రైట్. సో సర్కార్. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఫరగణాలు. ఫరగణాల దగ్గరకు వచ్చేసరికి వీటిని తాలూకాలు అని పిలుస్తాం. తాలూకాలు. ఈ తాలూకాలకి మనకేమంటారంటే సుమంతులు అని పిలుస్తారు. సుమంతులు. వాస్తవానికి ఒక అధికారి పేరు సుమంత్, దాబీరార్ సుమంత్ అనే పదం వస్తుంది. ఎక్కడొస్తుంది? దాబీరార్ సుమంత్. శివాజీ దగ్గర, ఛత్రపతి శివాజీ అష్టప్రధానంలో అక్కడ దాబీరార్ సుమంత్ అన్నటువంటి వారు ఉంటారు. సో ఇక్కడ మనకి ఫరగణాలకు మారు పేరు ఏమిటంటే తాలూకాలు. ఈ తాలూకాలే మనకేమంటారంటే సుమంతులు. ఇలాంటి తాలూకాలు లేదా ఫరగణాలు లేదా సుమంతులు అనేవి 517 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 517. ఇక ఫైనల్గా మనం తీసుకున్నట్లయితే గ్రామాలు అనేవి మనకు వస్తాయి. సో గ్రామాల్లో అధికారిని ఏమని పిలుస్తారంటే ముఖుద్దం అనే పేరుతో పిలుస్తారు. ముఖుద్దం. మళ్ళీ ఇక్కడ మున్సబ్ ఉంటాడు, కరణం ఉంటాడు. మళ్ళీ వాళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీస్ వేరేగా ఉంటాయి. అవి మళ్ళీ వీటి గురించి చెప్పేటప్పుడు మనం మాట్లాడదాం. సో పరిపాలన సౌలభ్యం కోసం వీళ్ళేమి అతీతులు కాదు. ఎందుకంటే ముద్దగా ఉంచి భూభాగాన్ని పరిపాలించడం కష్టం. ఈరోజు ఎలాగైతే మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ది ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా డివైడెడ్ ఇంటూ సెంటరు, స్టేటు, డిస్ట్రిక్టు, మండల్, విలేజ్, ఇలాగ మనకి ఏ విధంగా అయితే మనకి ముక్కలుగా విడగొట్టి పరిపాలించడం జరుగుతుందో ఆ పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యంగా వీళ్ళ కాలంలోకి వెళ్ళేసరికి రాజ్యాన్ని తరఫులుగాను, తరఫుల సర్కారులుగాను, సర్కార్ల ఫరగణాలుగాను, ఫరగణాల గ్రామాలుగాను విభజించడం అనేది జరిగింది.
సో రాజ్యానికి అధిపతి ఎవడు ఉంటాడంటే రాజు ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. రాజ్యానికి మారు పేరు ఇంకేమీ ఉండదు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని తరఫులుగా విడగొట్టారు. మొత్తం తరఫులు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఆ 6 తరఫులు లిమిటెడ్ కాబట్టి చెప్తాను ఏంటేంటి ఉన్నాయో. అలాగే తరఫులకి మన పరిభాషలు ఏమని చెప్పొచ్చు అంటే రాష్ట్రాలు. ఈ తరఫులకు అధిపతులు ఎవరయ్యాన్సంటే తరఫుదారులు. మరి మీరు ఇక్కడ అడగొచ్చు, మరి సార్ ఎక్కడోట మీరు వదిలేశారు కదా అని. మర్చిపోయినాను నేను ఇక్కడ. ఏంటి ఇక్కడ? ఫరగణాలు, తాలూకాలు, సుమంతులు. వీటికి అధిపతి ఎవరంటే తహసీల్దార్ అన్నటువంటి వారు. సో ఇక్కడ చూద్దాం. సో తరఫులకి మారు పేర్లు ఏమిటంటే మనకి తరఫులు అంటారు, శుభాలు అని అంటారు. అంటే వీటికి అధిపతులు, తరఫులకు అధిపతులు ఎవరని అంటే తరఫుదారులు, సుబేదారులు, గవర్నర్లు. లేదు తరఫులు మొఘల్స్ కాలంలో వేటితో మనం పోల్చొచ్చు అని మనం తీసుకున్నట్లయితే మొఘల్స్ కాలంలోకి వెళ్ళేసరికి వాటిని శుభాలుగా పోలుస్తారు. బట్ వాస్తవానికి ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్. ఎందుకు కంపేరబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే బిఫోర్ షాజహాన్ మనకు ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇంచుమించు 20-21 శుభాలే మాత్రం ఉన్నాయి. అంటే ఫస్ట్ మనకు మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బరు తన యొక్క దండయాత్రలో భాగంగా ముఖ్యంగా 1561 నుంచి స్టార్ట్ చేసి 1601 లాస్ట్ ఎక్స్పెడిషన్ అసిర్గర్ అనమాట. ఫస్ట్ వన్ మాల్వా బాజ్ బహదూర్ పై దండయాత్ర చేస్తాడు. సో మాల్వా దగ్గర నుంచి ప్రారంభించి అంటే 1560-61లో మాల్వాపై దండయాత్ర స్టార్ట్ చేసి 1601 అసిర్గర్ అనేది లాస్ట్ ఎక్స్పెడిషన్ సౌత్ ఇండియాలో ఉంటుంది. అప్పుడు అక్బర్ ఏం చేశాడంటే అటు మధ్యాసియాలో ఉన్నటువంటి కాందహార్ నుంచి ఇటు నర్మదా నదిని దాటి ఈవెన్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అసిర్గర్ ప్రాంతాల వరకు తన యొక్క సార్వభౌమాధికారాన్ని నెలకొల్పాడు. అలాగే తూర్పును మనకు తీసుకున్నట్లయితే చిట్టగాంగ్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్టగాంగ్ నుంచి పశ్చిమ దిక్కును తీసుకుంటే గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతం వరకు అక్బర్ తన తాలూకా సార్వభౌమాధికారాన్ని నెలకొల్పడం జరిగింది. ఎప్పుడైతే ఇంత విశాలమైనటువంటి భూభాగాన్ని జయించాడో పరిపాలనా సౌలభ్యం కోసం అక్బర్ ఏం చేశాడు? శుభాలుగా విడగొట్టాడు రాజ్యాన్ని. శుభాలు, సర్కార్లు, ఫర్గణాలు, గ్రామాలు ఇలాగొచ్చినాయి. షేర్షా కాలంలో అంతకుముందు ఉన్నటువంటి షేర్షా తీసుకుంటే షేర్షా కాలంలో రాజ్యము సర్కార్లు, ఫర్గణాలు, గ్రామాలు అంటే 3 డివిజన్స్ రాజ్యాన్ని. మొఘల్స్ దగ్గరికి వెళ్ళేసరికి శుభాలు, సర్కార్లు, ఫర్గణాలు, గ్రామాలు. అయితే ఇక్కడ శుభ అనేసి మనకి ఈ తరఫులు శుభాలుగా పరిగణిస్తున్నారు. కానీ నా పరిభాషలో మొఘల్స్ పరంగా తీసుకున్నట్లయితే వాళ్ళు జయించినటువంటి చూడండి మనకి 1633 షాజహాన్ పరిపాలనా కాలంలో అప్పటికి దక్షిణ భారతదేశంలో 3 ముస్లిం రాజ్యాలు, షియా ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. 1 అహ్మద్ నగరు, 2 బీజాపూరు, 3 గోల్కొండ. అహ్మద్ నగరు, బీజాపూరు, గోల్కొండ ఈ 3 ఉన్నాయి. 1633లో షాజహాన్ అహ్మద్ నగర్ రాజ్యాన్ని జయించి మొఘల్ సామ్రాజ్యంలో కలిపేశాడు. దాంతో ఒక శుభ మళ్ళీ పెరిగింది మొఘల్స్ దగ్గర. దాని తర్వాత 1686, 1687 ఔరంగజేబు కాలంకి వెళ్ళేసరికి 1686లో బీజాపూర్ని, 1687 లాస్ట్ వన్ గోల్కొండ. ఈ రెండింటిని కూడాను ఆయన జయించాడు. గోల్కొండ లాస్ట్ది, దాన్ని తీసుకొచ్చి 23వ శుభాగా ఏర్పాటు చేశాడు. అంటే మరి ఇక్కడ గోల్కొండ అంటే కుతుబ్షాహీ రాజ్యం. ఎంటైర్ రాజ్యాన్ని మొఘల్స్ దగ్గరకు వచ్చేసరికి శుభాగా మాత్రమే చూపించడం అనేది జరిగింది. అయితే జస్ట్ కంపారిజన్ అంటే అది చిన్న పెద్ద పక్కన పెడితే కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్లో తీసుకున్నట్లయితే వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి తరఫులు అనేవి మొఘల్స్ దగ్గర రఫ్గా వేడితో పోలుస్తారంటే శుభాలుగా పోల్చడం అనేది జరుగుతుంది. సో తరఫులు 6 ఉన్నాయి. తరఫులు మన పరిభాషలో ఏమని చెప్పొచ్చు అంటే రాష్ట్రాలు. వీటికి తరఫుదారుడు, సుబేదారుడు, గవర్నరు 3 పేర్లతో వీటి అధిపతులు పిలుస్తారు. తరఫులు ఎలా విడగొట్టారు? సర్కార్లుగా విడగొట్టారు. ఎన్ని సర్కార్లు ఉన్నాయంటే 37 సర్కార్లు.
మన పరిభాషలో సర్కార్ దేంతో పోల్చొచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లు అంటే జిల్లాలు, దీనికి అధిపతి ఎవరంటే హవల్దారుడు. దాని తర్వాత సర్కార్లు అనేవి ఫరగణాలుగా విభజించారు. ఈ ఫరగణాలకే మారు పేర్లు తాలూకాలు, సుమంతులు. ఈ ఫరగణాలు ఎన్ని ఉన్నాయంటే 517 ఫరగణాలు ఉన్నాయమ్మా. మరి ఈ ఫరగణాకి లేదా తాలూకాకి లేదా సుమంత్కి అధిపతులు ఎవరంటే తహసీల్దార్. సే ఫర్ ఎగ్జాంపుల్ భక్త రామదాసు, కంచర్ల గోపన్న, భక్త రామదాస్, ఆయన పాల్వంచ తహసీల్దార్గా పనిచేశాడు చెప్తున్నాను. ఇక ఫైనల్గా తీసుకుంటే గ్రామాలకి అధిపతి ఎవరంటే ముఖుద్దం అన్నటువంటి వారు గ్రామానికి అధిపతి. ఇది ఫస్ట్ స్టేజ్లో మనకి డివిజన్ అనమాట. అంటే ఒక్కసారి మీరు బోర్డు వైపు చూడకుండా ఒకసారి మామూలుగా చెప్పండి, రాజ్యాన్ని ఎలా పడికొట్టారు? తరఫుల్లే ఇంకోలాగా ఎలా పిలుస్తుంటారు? సుభాలు లేదా రాష్ట్రాలు. తరఫులన్నా రాష్ట్రాలన్నా మొఘలు పోల్చినట్లయితే సుభాలుగా చెప్తారు. అధిపతులు ఎవరని చెప్పాము? తరఫ్దారుడు. ఎన్ని తరఫులు ఉన్నాయి? 6. తరఫ్దారుడు కాకపోతే సుభేదారుడు, లేకపోతే గవర్నర్. నెక్స్ట్ ఎలాగే విడగొట్టారు? సర్కార్లు. ఎన్ని సర్కార్లమ్మా? 37. ప్రజెంట్ వేటితో పాల్చొచ్చు? జిల్లాలు. అధిపతులు ఎవరమ్మా? హవల్దారులు. నెక్స్ట్ ఎలా విడగొట్టారు? ఫరగణాలు. ఎన్ని ఫరగణాలు? ఫరగణాలు ఇంకేమని చెప్పవచ్చు? తాలూకాలు, ఇంకా సుమంతులు. అధిపతులు ఎవరు? తాలూకాదారుడు లేదా సుమంతు లేదా తహసీల్దార్. ఎక్కువ మన వాడుకలో ఉన్నది తహసీల్దార్. నెక్స్ట్ ఏమిటి ఇక్కడ? గ్రామాలు. గ్రామానికి అధిపతి ఎవడు ఇక్కడ? ముఖుద్దం అన్నటువంటి వారు. ఓకేనా? అర్థమైందా లేదా? సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చు కదా. రైట్, ఫస్ట్ రాజ్యం తీసుకుందాం. అధిపతి ఎవడుంటాడ్రా? రాజు. రాజుకి పరిపాలనలో సహాయపడినటువంటి ఒక 9 మంది మంత్రులు ఉంటారు అని అంటారు. ఎంతమంది? 9 మంది, కానీ 10 మంది మంత్రులు. ఎంతమంది అమ్మా? 10 మంది. సో ఆ 10 మంది ఎవరో ఒకసారి చెప్తున్నాను చూడండి. 10 మంది మంత్రులు. మన కౌటిల్యుడు ఏం చెప్తాడ్రా? కౌటిల్యుడు ఎప్పుడైనా పేరు విన్నారా? కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు కదా. ఎవరి కాలానికి చెందినవాడైనా? మౌర్యుడు. ఏ మౌర్య చక్రవర్తి? ఆయన ఎవరి దగ్గర పనిచేశాడు ఫస్ట్? ధననందుడు. మహాపద్మనందుడు కాదు. మహాపద్మనందుడు అన్నవాడు నందరాజ్య స్థాపకుడు. 9 మంది నందరాజులు పరిపాలిస్తారు, అందుకే నవనందులు. లాస్ట్ వన్ ఎవరయ్య అంటే ధననందుడు. ధననందుడికి మారు పేరు తెలుసా? భద్రసాలుడు. అసలు పేరు, మారు పేరు కాదు, భద్రసాలుడు. వాడికి డబ్బు మీద విపరీతమైనటువంటి పిచ్చి, వ్యామోహం. ఆ వ్యామోహం ఉన్న కారణంగా ప్రజలు వాడిని తిట్టుకొని వీడి ధననందుడు అని అంటారు. ఆ సజెషన్ ఇచ్చాడనేసి కౌటిల్యుని గెటౌట్ అని బయటకు తోసేస్తాడు. అవమానించబడి బయటకు వచ్చేసి అప్పుడు మౌర్య చంద్రగుప్తుడిని ఎలివేట్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి 10 మంది మంత్రులు. మనకి కౌటిల్య అర్థశాస్త్రం ఒకసారి మనకు పరిశీలిస్తే దేర్ ఇస్ వన్ సేయింగ్ ఆర్ కొటేషన్. ది సింగిల్ వీల్ కెనాట్ రన్ ది కార్ట్, దేర్ మస్ట్ బి 2 wheels టు రన్ ది కార్ట్. ది సింగిల్ వీల్ కెనాట్ రన్ ది కార్ట్, దేర్ మస్ట్ బి 2 wheels టు రన్ ది కార్ట్. ఒకే చక్రం అనేది బండి నడపడానికి అవ్వదు. సింగిల్ వీల్తో చేయగలమా మనం? దేర్ మస్ట్ బి 2 wheels టు రన్ ది కార్ట్. బండి నడపాలి అని అంటే దేర్ మస్ట్ బి 2 wheels ఉండాలా, 2 వీళ్ళు ఉండాలా. ఫస్ట్ వీల్ ఏది, సెకండ్ వీల్ ఏది అని మనం తీసుకుంటే వన్ షుడ్ బి, ది ఎసెన్షియల్ వన్ షుడ్ బి ది హెడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ కింగ్. ది సెకండ్ వన్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఒకటి రాజు, 2 మంత్రి మండలి. రాజు, మంత్రి మండలి వీళ్ళిద్దరూ లేకుండా పరిపాలనని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించలేరు. ఈవెన్ ప్రజెంట్ డేస్లోనైనా సరే కేంద్రంలో డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారు ఎలోన్ కెనాట్ రన్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, దో హీ వాజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ పర్సన్. ఈవెన్ రాష్ట్రంలో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హీ ఈజ్ ఎ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ విజనరీ. అయినప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలోన్ కెనాట్ రన్ ది అడ్మినిస్ట్రేషన్. ఆయన ఒక్కడే చేయలేడు. హీ మస్ట్ బి అసిస్టెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో అది కౌటిల్య అర్థశాస్త్రంలో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే
ది సింగిల్ వీల్ కెనాట్ రన్ ది కార్ట్, దేర్ మస్ట్ బి 2 వీల్స్ టు రన్ ది కార్ట్. ఇది మనం ఇంగ్లీష్లో చెప్తాను, వాస్తవానికి అర్థశాస్త్రం సంస్కృతిలో ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా రాజ్యానికి అధిపతి అయినటువంటి రాజు ఒక్కడు పరిపాలన నిర్వహించలేడు కాబట్టి 10 మంది మంత్రులు ఇతనికి సహాయపడడం అనేది జరిగింది. ఈ 10 మంది మంత్రులు ఒక్కొక్కటి మనం తీసుకుంటే, నెంబర్ 1 పేష్వా. ఫస్ట్ వన్ ఏమిటమ్మా? పేష్వా. ఓన్లీ పేర్లే రాస్తాను చూడండి. పేష్వా తాలూకా నేచర్ ఏమిటి అని మనం తీసుకుంటే, పేష్వా అన్నటువంటి వారు ప్రధానమంత్రి, అలాగే ఇతర శాఖలపైన పర్యవేక్షణ చేసే ఆధిపత్యం కూడా, అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే పేష్వా. అంటే పేష్వా అన్నటువంటి వారు ప్రధానమంత్రి. అక్కడ మళ్ళీ మనకి ఎవరయ్యాను అంటే శివాజీ, ఛత్రపతి శివాజీ దగ్గర చూడండి, అష్టప్రధానంలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పర్సన్ ఎవరయ్యంటే పేష్వా. సో పేష్వా అంటే ప్రధానమంత్రి. ఇతడు ఇతర శాఖలపై కూడాను, ఇతర మంత్రిత్వ శాఖలపై కూడా పర్యవేక్షణ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పేష్వాకి ఉంటుంది. హీఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. అంటే ఎప్పుడైనా సరే రాజు అన్నటువంటి వారు ఒక అనారోగ్య కారణం కావచ్చు, లేదు ఇతర రాజ్యాలకు ఏదైనా సరే తన యొక్క రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో లేదా సంబంధ బాంధవ్యాల వ్యవహారంలో ఆయన ఇతర రాజ్యాలకు వెళ్ళేటప్పుడు ఈ పేష్వా అన్నటువంటి వారే రాజు స్థానంలో పరిపాలనా వ్యవహారాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. సో పేష్వా అంటే ఎవరంటే ప్రధానమంత్రి, మరియు ఇతర శాఖలపై పర్యవేక్షణ చేసే అధికారం అనేది ఇతనికి ఉంటుంది. అది మనకి ప్రధానమంత్రి పేష్వా. రెండవది మీర్ జుమ్లా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటిది? ప్రధానమంత్రి. అందరి దగ్గర మెటీరియల్ ఉన్నాయి కదమ్మా, అందుకే నేను బోర్డు మీద రాయట్లేదు, ఎందుకంటే ఈరోజు కొంచెం మన క్లాసు ఎక్కువ ఇది అవ్వాల. తర్వాత ఈరోజు ఈ పార్ట్ అయిపోయిన వెంటనే నాకు గుర్తు చేయండి, రోజు మర్చిపోతున్నాను. యాడింగ్ పాయింట్స్ కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, యాడింగ్ పాయింట్స్ తీసుకొచ్చేద్దాం. మీర్ జుమ్లా. సెకండ్ వన్ ఏమిట్రా? మీర్ జుమ్లా. సో మీర్ జుమ్లా అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఈయన ఆర్థిక మరియు రెవెన్యూ, ఈయన ఏం చేస్తాడు? ఇక్కడ ఆర్థిక మరియు రెవెన్యూ మంత్రిగా పనిచేస్తాడు. సో ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి, ఈ రెండు వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ జుమ్లా అన్నటువంటి వారు. ఐన్ ఉల్ ముల్క్. మూడవ వాళ్ళు ఎవరంటే ఐన్ ఉల్ ముల్క్. ఐనుల్ ముల్క్. ఒకవేళ ఐనుల్ ముల్క్ అనే పదం ఇవ్వలేదనుకోండి, సర్ ఏ లష్కర్ అనే పేరుతో పిలుస్తారు ఇతన్ని. ఇతన్ని ఏమని పిలుస్తారంటే సర్ ఏ లష్కర్. సర్ ఏ లష్కర్. సో ఐనుల్ ముల్క్ అన్నా సర్ ఏ లష్కర్ అన్నా రెండు కూడా ఒకటే. ఈయన సైనిక వ్యవహారాలు చూస్తాడు. ఏ వ్యవహారాలు? సైనిక వ్యవహారాలు చూస్తారు. సో సైనిక వ్యవహారాలు ఇతరు చూడడం అనేది జరుగుతుంది. ఐనుల్ ముల్క్ మేజరు. ఒకవేళ లేదు ఏమైనా ఇబ్బంది పెడదామని అనుకుంటే సర్ ఏ లష్కర్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్ ఏ లష్కర్ ఆ ఐనుల్ ముల్క్ అన్నటువంటి వారు సైనిక వ్యవహారాలు చూడడం జరుగుతుంది. అడిషనల్ పాయింట్స్ ఎక్కడ వస్తే నోట్ చేస్తాను కదా, ఈ పాయింట్లు ఏదైతే నోట్ చేయండి. సో దీని తర్వాత ముజుమ్దార్. ఫోర్త్ వన్. హూ వాజ్ ద ఫోర్త్ వన్ అంటే ముజుమ్దార్. సో ముజుమ్దార్ అన్నటువంటి వారు బేసికల్గా ఏ వ్యవహారాలు చూడడం జరుగుతుందంటే ఆదాయ వ్యయాలు. ఏంటది? ఆదాయ వ్యయాలు. సో ఆదాయం వ్యయము, వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మిగిలంత, దేనికి ఎంత ఖర్చు పెట్టామని చూసినటువంటి వారు అంటే ఆడిటర్ జనరల్. ఎవరమ్మా ఇది? ఆడిటర్ జనరల్. మీరు మౌర్యాస్లో తీసుకున్నట్లయితే ముస్తాఫీ మమాలిక్, ముస్రిఫీ మమాలిక్ అని ఉంటారు. అకౌంటెంట్ జనరల్, ఆడిటర్ జనరల్ అక్కడ సెపరేట్ ఉంటారు. ఇక్కడ కామన్గా మనం తీసుకుంటే ముజుమ్దార్ అన్నటువంటి వారు
ఆదాయ వ్యయాలు చూడడం అనేది జరుగుతుంది. అంటే ఆడిటర్ జనరల్గా వ్యవహరిస్తారు. ఇక 5వది కొత్వాల్. నెక్స్ట్ వన్ ఎవరంటే కొత్వాల్. సో కొత్వాల్ అంటే ప్రతి దగ్గర కూడా కొత్వాల్ అంటే ఎవరయ్యా అంటే పోలీస్ అధికారి, అంటే పోలీస్ కమిషనర్. సహజంగా పోలీస్ కమిషనర్ అంటే ఏం చేస్తారమ్మా? శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు పోలీసు కమిషనర్. సో పోలీస్ కమిషనరు ఈయన శాంతి భద్రతలు పర్యవేక్షిస్తాడు. జనరల్గా ఈ కొత్వాల్ అనే పదం ఎక్కడ మనకు కనిపిస్తుందని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర చూడండి. మనకి ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించిన మొరాకో యాత్రికుడు ఇబన్ బతూటా. ఆ ఇబన్ బతూటా ఆయన ఢిల్లీ కొత్వాల్గా పనిచేశాడు, కొంతకాలం కాజీగా పనిచేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తరపున చైనాకు రాయబారిగా వెళ్ళాడు. ఆ చైనాకు రాయబారిగా వెళ్ళే క్రమంలో తిన్నగా నేరుగా స్ట్రైట్గా వెళ్లకుండా ఆయన మళ్ళీ సౌత్ ఇండియా వైపు వస్తాడు. ఆ సందర్భంగానే విజయనగర పాలకుడైనటువంటి మొదటి హరిహరరాయల తాలూకా ఆస్థానాన్ని ఆయన సందర్శించడం అనేది జరిగింది. సో కొత్వాల్ అంటే ఎవరయ్యా అంటే పోలీస్ కమిషనర్. మెయిన్ డ్యూటీస్ ఏమిటంటే శాంతి భద్రతలు పర్యవేక్షించుట, అంటే టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అన్నమాట. నెక్స్ట్ దాబీర్. సో దాబీర్ అన్నటువంటి వారు రాజు యొక్క ఆజ్ఞలు, రాజాజ్ఞలు అంటాం. సో రాజాజ్ఞలు జారీ చేయట. సో దాబీర్. వీడి తర్వాత ఖతీబ్. వీళ్ళిద్దరూ ఇంచుమించు చిన్న చిన్న డిఫరెన్స్, దాబీరు ఖతీబ్. సో ఖతీబ్ అన్నటువంటి వారు ఏం చేస్తారు? ఇక్కడట రాజు తరపున శాసనాలు జారీ చేస్తారు, రాజు శాసనాలు. ఈ రాజు శాసనాలు జారీ చేస్తాడు ఇతడు. ఎవరిక్కడ? ఖతీబ్. సో దాబీర్ అన్నటువంటి వాడు రాజు తరపున ఆజ్ఞలు జారీ చేస్తారు, ఆర్డర్స్. రాజు తరపున ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు లాంటివి జారీ చేసినటువంటి వాడు ఎవరంటే ఖతీబ్ అన్నటువంటి వారు. ఇక నాజర్. సో నాజర్ అన్నటువంటి వారు ఇతడు రిపోర్ట్ ఇస్తుంటాడు. దేని విషయంలోని? శాంతి భద్రతల నిర్వహణ బాగా జరుగుతుందా లేదా అంటే ఎవరిపైన? పోలీస్ కమిషనర్. ఎవరిక్కడ? కొత్వాల్. అలాగే ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు కూడా, ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు. సో ఒకటి శాంతి భద్రతల నిర్వహణ పైన ఈయన చూడటం కాదు, శాంతి భద్రతల నిర్వహణ ఎవరు చేస్తారు? ఇది వాస్తవానికి ఎవరు చేయాలి? ఇక్కడ కొత్వాల్ చేస్తాడు. వీడు చేస్తున్నాడా లేదా? అలాగే ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు, ప్రభుత్వ పరిపాలన అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, వీటిపైన ఏమిస్తాడు? నివేదికలు ఇస్తాడు. ఎవరికి నివేదికలు పంపిస్తాడు? రాజుకు పంపిస్తాడు. ఎవరికి పంపిస్తాడు? రాజుకి. ఇది నాజర్ తాలూకా డ్యూటీ. ఇక ఫైనల్గా తీసుకుంటే ఇక్కడ మీకు 9 ఇచ్చాను, 10వ చూద్దాం తర్వాత. హవల్దార్. హవల్దార్ అన్నటువంటి వారు ఇతడేం చేస్తాడంటే 3 రకాలైనటువంటి డ్యూటీస్. ఒకటి ప్రభుత్వ గిడ్డంగులు, ప్రభుత్వ గిడ్డంగులు. సో ప్రభుత్వ గిడ్డంగులు అంటే ఏమిటి? ఇప్పుడు ప్రజెంట్ వేటితో పోల్చొచ్చు? రైట్, ఎఫ్సిఐస్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్. అంటే ఏవైతే పన్ను రూపంలో, ఎందుకంటే పన్నులు 2 రకాలు, ఒకటి వస్తు రూపంలోని, 2 డబ్బు రూపంలోని. వస్తు రూపంలో వసూలు చేసినటువంటిదంతా కూడా ఈ గిడ్డంగుల్లో భద్రపరుస్తారు. ఈ గిడ్డంగులు అనేవి నిర్వహణ అంతా కూడా ఎవరు చూస్తారు? ఇక్కడ హవల్దార్, కేంద్ర స్థాయిలో. రెండవది అశ్వాల నిర్వహణ. ఏంటిది? అశ్వాలు. సో అశ్వాల నిర్వహణ జనరల్గా మనం ఏమంటుకుంటాము? సైనిక వ్యవస్థలో భాగంగా మనకు తీసుకుంటే ఇక్కడ మనకి ఐనుల్ ముల్క్ ఉన్నాడు. ఆయన ఎవరు? సైనిక వ్యవహారాలు చూస్తాడు. జనరల్గా తీసుకున్నట్లయితే సైనికుల నియామకము
అవసరం లేని సైనికుల తొలగింపు, సైనికుల యొక్క జీతభత్యాలు, సైనికుల యొక్క శిక్షణ, ఇలాంటివన్నీ చూస్తారు. అశ్వాల నిర్వహణ పూర్తిగా చూసినటువంటి వాడు ఎవరంటే హవల్దార్. సో ప్రభుత్వ గిడ్డంగుల నిర్వహణ, అశ్వాల నిర్వహణ, వాడరేవుల పర్యవేక్షణ. ఏంటమ్మా? వాడరేవుల పర్యవేక్షణ. సో వాడరేవులు ఈ 9 మంది మీకు ఇచ్చాను. ఇక లాస్ట్ వన్ మనకు తీసుకున్నట్లయితే న్యాయ వ్యవహారాలు. ఎక్కడైనా నేను మాట్లాడానా? ఇక్కడ న్యాయ వ్యవహారాలు మాట్లాడలేదు. న్యాయ వ్యవహారాలు కేంద్ర స్థాయిలో చూసినటువంటి వ్యక్తుల్లో అత్యున్నత న్యాయాధీశుడు ఎక్కడ కూడా రాజరిక వ్యవస్థలే రాజే. రాజు కింద స్థానంలో ఒకడు ఉంటాడు. ఆ కింద స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే మనకి ఇక్కడ రాసేస్తున్నాను. షరియత్ పంచ్. ఆయన ఏమంటారంటే షరియత్ పంచ్. ఈ షరియత్ పంచ్ ఇవ్వని పక్షంలో ముఖ్య న్యాయాధీశుడు లేదా ముఖ్య క్వాజీ ఆర్ ఖాజీ అని ఇస్తుంటారు. ఖాజీ అన్న క్వాజీ అన్న రెండు ఒకటే. ముఖ్య ఖాజీ ఆర్ క్వాజీ. ముఖ్య చూడండి, ఖాజీ వేరు, ముఖ్య ఖాజీ వేరు. ఖాజీ అన్నటువంటి వాడు ఎక్కడొస్తాడు? మళ్ళీ ప్రొవిన్షియల్ లెవెల్లో వస్తాడు. ప్రొవిన్షియల్ లెవెల్లో, ప్రొవిన్షియల్ అంటే ఏమిటి? తరఫుల దగ్గర వస్తాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడింది అక్కడ సెంట్రల్ లెవెల్లో. సో సెంట్రల్ లెవెల్లో న్యాయ వ్యవహారాలు చూసే మంత్రిని ఏమంటారంటే షరియత్ పంచ్ అంటారు. ఈ షరియత్ పంచ్కే మారు పేరు ఏమిటంటే ముఖ్య ఖాజీ. ఇప్పుడు ఒకసారి చెప్పండి, అర్థమైందా లేదా? అర్థమైందా? ఏంటేంటి చెప్పాను ఒకసారి చూడండి. ఇక్కడ పేష్వా అంటే ఎవరమ్మా? ప్రధానమంత్రి. మీర్ జుమ్లా అంటే ఎవరు? ఆర్థిక రెవెన్యూ వ్యవహారాలు. ఐనుల్ ముల్క్ అంటే షర్ ఏ లష్కర్, మారు పేరు ఏమిటంటే షర్ ఏ లష్కర్. సైనిక వ్యవహారాలు చూస్తారు. ముజుందార్ ఏం చేస్తాడు? ఆదాయ వ్యయాలు చూస్తాడు. కొత్వాల్ ఏం చేస్తాడు? పోలీస్ కమిషనర్, శాంతి భద్రతల నిర్వహణ. దాబీర్ ఏం చేస్తాడు? రాజు తరపున ఆజ్ఞలు జారీ చేస్తాడు. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ కింగ్ హీ యూస్ టు ఇష్యూ ఆర్డర్స్ అన్నమాట. ఖతీబ్ అన్నటువంటి వారు ఏం చేస్తాడు? రాజు తరపున శాసనాలు జారీ చేసే మంత్రి. అలాగే నాజర్ శాంతి భద్రతల నిర్వహణ, ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు, ఈ రెండింటి గురించి కూడా నివేదికలు సమర్పిస్తాడు. ఎవరికి నివేదికలు సమర్పిస్తాడు? రాజుకి సమర్పిస్తాడు. నెక్స్ట్ ఏమిటి ఇక్కడట? హవల్దార్ ప్రభుత్వ గిడ్డంగులు, అశ్వాల నిర్వహణ, వాడరేవుల పర్యవేక్షణ. ప్రభుత్వ గిడ్డంగుల నిర్వహణ, అశ్వాల నిర్వహణ, వాడరేవుల పర్యవేక్షణ, ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే హవల్దార్. లాస్ట్ వన్ ఎవర్రా? అత్యున్నత న్యాయాధీశుడు అంటే మాత్రం రాజు. రాజు కింద స్థాయిలో కేంద్ర స్థాయిలో న్యాయాధీశుడు అంటే షరియత్ పంచ్ లేదా ముఖ్య ఖాజీ. అది రాయాలి అక్కడ. రాసుకున్నారా? షరియత్ పంచు లేదా ముఖ్య ఖాజీ. ఇతడు కేంద్ర స్థాయిలో రాజు తర్వాత స్థానంలో తీర్పులు చెప్పే న్యాయమూర్తి, అంటే న్యాయశాఖ మంత్రి. ఇది మనకి ఓకే. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవచ్చా? కేంద్రం చెప్పేశాను. కేంద్రం అయిపోయింది కదా. మరి కేంద్రంలో ఎటువంటి పరిపాలన వ్యవహారాలు మనకున్నాయి? నిరంకుశ రాజరిక విధానం అనేది అమలులో ఉంది. నిరంకుశ రాజరిక విధానం అంటే అర్థం ఏంటి? నిరంకుశ రాజరిక విధానం, నిరంకుశ రాజరిక విధానం అనేది అమల్లో ఉంది. అంటే చాలా వరకు రాజులు వాళ్ళు ఏదైతే చెప్తారో, ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని శిరసావసించాలి. రాజ్యంలో ఉన్న ప్రజలు, వాళ్ళ దగ్గర పనిచేసే మంత్రులు, ఉద్యోగులు అందరూ కూడా. అయితే చాలా వరకు నిరంకుశత్వ రాజరిక విధానం అనేది ఉన్నప్పటికీ కూడా దీన్నే మనకేమంటారంటే డిస్పోటిక్ కింగ్షిప్ అని అంటారనమాట. ఆ డిస్పోటిక్ కింగ్షిప్ ఉన్నప్పటికీ కూడా అంతమంది రాజులు, అన్ని వేరలు ఒకలాగా లేరు. మళ్ళీ మనకి ఎక్కడని అంటే షాజహాను, ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు దే మెయింటైన్ డిస్పోటిక్ కింగ్షిప్ అనమాట. అంటే ఒక రకంగా ఆటోక్రసీ అనమాట. డెమోక్రసీ, ఆటోక్రసీ, కాక్సోక్రసీ ఇలా మనకు పదాలు వస్తాయి. వీటిలో తీసుకుంటే అక్కడ వాళ్ళు ఆటోక్రటిక్గా వ్యవహరించేవాళ్ళు. అంటే సీత ఈ టైప్లో వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చేసరికి నిరంకుశ రాజరిక విధానం అమల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని
వాళ్ళు పరిపాలనా వ్యవహారాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఓకేనా? రైట్. సో సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమిటి ఇక్కడట? రాష్ట్రాలు. రాష్ట్రాలు ఏమంటారా చెప్పండి? అన్నీ నేనే వాగుతానా చెప్పండి? తరఫులు. ఏమి ఇక్కడ? తరఫులు. తరఫులకు అధిపతి, తరఫులు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 6. అధిపతులు ఎవరని చెప్పాను? తరఫ్దారుడు. ఏమంటున్నారు? తరఫ్దారుడు. సో తరఫ్దారుడు లేదా ఏమనొచ్చు? గవర్నరు లేదా సుబేదారు. సుబేదారు అని ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే సుబేదారు అంతేనా? రైట్. చూడమ్మా, తరఫులు. దీనికి అధిపతులు ఎవరంటే తరఫ్దారుడు, గవర్నరు, సుబేదారు. మేజర్గా తరఫ్దారుడు. ఎన్ని తరఫులు ఉన్నాయి? వేటితో పాల్చొచ్చు? నవ్వే డెస్. ఇంకా ఎంత న్యూటన్ తరుడులో రావాలి. సో రాష్ట్రాలతో పోల్చొచ్చు. మరి వీటిలో ప్రధానమైనటువంటి తరఫులు మనం తీసుకుంటే 6 అని చెప్పాం కదా. ఈ 6 కూడా మీకు సింపుల్గా మనకి మెదక్. ఫస్ట్ వన్ ఏమిటి? మెదక్. సో ఫస్ట్ వన్ మెదక్, సెకండ్ వన్ వరంగల్. వరంగల్, మెదక్, వరంగల్. సో కర్ణాటకలో 1, ఆంధ్రాలో 3, తెలంగాణలో 2. తెలంగాణలో 2. ఈ 2 కూడా ప్రజెంట్ తెలంగాణ. మెదక్, వరంగల్. మూడవది మోర్తాజా నగర్. నేను పైనుంచి వస్తున్నాను. మోర్తాజా నగర్. అమ్మాయిలు మీరు చెప్పండి, మోర్తాజా నగర్ మారు పేరేమిటి? ఏమంత స్లోగా వస్తుంది? చెప్పు, నువ్వు చెప్పు. మోర్తాజా నగర్ లేదా కొండవీడు లేదా గుంటూరు. వాయిస్ రావట్లేదేమి? తిన్నారా? బ్రేక్ఫాస్ట్ తిన్నారా? తిన్నారు కదా. మోర్తాజా నగర్ లేదా కొండవీడు లేదా గుంటూరు. సో మోర్తాజా నగర్ బ్రాకెట్లో గుంటూరు లేదా కొండవీడు. ఇదొకటే. 4వది ముస్తాఫా నగర్. ముస్తాఫా నగర్. ముస్తాఫా నగర్ లేదా 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 పనికిరాదు. ముస్తాఫా నగర్ లేదా కొండపల్లి లేదా విజయవాడ. లేదా లేదా అని సన్నానంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఇంకోటి ఉందనే కదా. మోర్తాజా నగర్ లేదా కొండవీడు లేదా గుంటూరు, ముస్తాఫా నగర్ లేదా కొండపల్లి లేదా విజయవాడ. కిందకు అలాగ వద్దాం. ఉత్తర సర్కార్లు ఒక్కసారి వెళ్ళండి. ఉత్తర సర్కార్లు ఎవరి కాలంలో ఈ ప్రస్తావన వచ్చింది? ఉత్తర సర్కార్ల ప్రస్తావన ఎవరి కాలంలో ఫస్ట్ వస్తుంది? మన ఆంధ్రాలో ఉత్తర సర్కార్ల ప్రస్తావన ఏపీ హిస్టరీ పరంగా ఫస్ట్ ఎవరి కాలంలో వచ్చింది? ముజఫర్ జంగ్. ముజఫర్ జంగ్ తర్వాత మనకు పక్కన పెట్టండి. ముజఫర్ జంగ్ దాటాలి. సలాబత్ జంగ్, ఔరంగాబాద్ సంధి 1753 నవంబర్ 21. ఔరంగాబాద్ సంధి ద్వారా ఫ్రెంచ్ వారికి దారాదత్తం చేస్తాడు కదా ఉత్తర సర్కార్లు. చికాగోలు, రాజమండ్రి, ఏలూరు, ముస్తాఫా నగర్, మోర్తాజా నగర్, ఇలాగ మనం చెప్పాం 5. వీటిలో ప్రధానంగా ఇక్కడ చికాగోలు అని ఉండదు, గంజాం. ఏ ప్రాంతం ఉంటుంది? గంజాం. సో 5 గంజాం. గంజాం అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ప్రజెంట్ ఒరిస్సాలో పర్లాకిమిడి, పాతపట్నము, బరంపురము ఈ ఏరియాతో పాటు ఈ పార్ట్ అంతా కూడా. సో గంజాం. ఇక 6 కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్. కర్ణాటకలో ఉన్న బీదర్. ఎన్ని వచ్చాయి చూడండి ఒకసారి. 6 వచ్చినాయి. ఎన్ని వచ్చాయమ్మా? 6. 6 ఏంట్రా? మెదక్, వరంగల్, మోర్తాజా నగర్, ముస్తాఫా నగర్,
గంజాం, బీదర్. ఈ 6 కూడా తరఫ్లు ఉన్నాయి. ఈ తరఫ్లకు అధిపతి ఎవరంటే తరఫ్దారులు లేదా గవర్నర్లు లేదా సుబేదారులు. వీళ్ళు వీటి తాలూకా పరిపాలనా వ్యవహారాలు చూస్తారు. అయితే మరి ఇక్కడ 2 రకాలైనటువంటి అంశాలు. ఈ తరఫ్దారుడు అన్నటువంటి వాడికి రెవెన్యూ వ్యవహారాల్లో సహాయపడినటువంటి వ్యక్తి. ఏ వ్యవహారాలు? రెవెన్యూ. సో రెవెన్యూ వ్యవహారాల్లో ఇతనికి సహాయపడినటువంటి వాడు దివాన్ అన్నటువంటి అధికారి. తరఫులు రాష్ట్ర స్థాయిలోని తరఫుదారుడు అన్నటువంటి అధిపతికి రెవెన్యూ వ్యవహారాల్లో సహాయపడినటువంటి వాడు దివాన్. అలాగే న్యాయ వ్యవహారాలు. ఏ వ్యవహారాలు? న్యాయం. సో న్యాయ వ్యవహారాల్లో ఇతనికి సహాయపడినటువంటి వారు 2. 1 పండిట్, 2 క్వాజీ. పండిట్లు, క్వాజీలు లేదా కాజీ చెప్పాం కదా ఇందాక. ఇక్కడ చూడండి, అక్కడ నేనేం మాట్లాడాను? ముఖ్య కాజీ లేదా ముఖ్య క్వాజీ లేదా షరియత్ పంచానాను. ఇక్కడేం మాట్లాడుతున్నాను? ఇక్కడ క్వాజీ అన్నటువంటి వాడు అంటే తరఫుల్ లెవెల్లోని అంటే రాష్ట్రాల లెవెల్లో న్యాయ వ్యవహారాలు వివాదాలు పరిష్కరించినటువంటి వాళ్ళు 2 అధికారులు ఉన్నారు. ఒక ఆయన ఎవరు? పండిట్టు. ఇంకొక ఆయన ఎవరు? కాజీ లేదా క్వాజీ. కాజీ అన్నా క్వాజీ అన్నా ఒకటే. మరి పండిట్టు క్వాజీ 2 ఎందుకు సార్ అని మీరు డౌట్ అడగవచ్చు. ఇక్కడ కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో రాజ్యంలో నివసించిన ప్రజల్లో 90% మంది ఎవరయ్యా అంటే హిందువులు ఉన్నారు. మోర్ దాన్ 90%. జస్ట్ 10% లోపు ఎవరు ఉన్నారయ్యా అంటే ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లింలకు సంబంధించిన వివాదాలన్నీ పరిష్కరించినటువంటి న్యాయాధిపతిని ఏమంటారంటే కాజీ లేదా క్వాజీ. హిందువులకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించే అధికారిని ఏమంటారంటే పండిట్. ఏం చెప్పాను? హిందువుల తాలూకా వివాదాలు పరిష్కరించే న్యాయాధికారిని ఏమన్నారంటే క్వాజీ, పండిట్. ముస్లింలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించే అధిపతి ఎవరు ఇక్కడ? కాజీ లేదా క్వాజీ. వీళ్ళిద్దరు కూడా న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో అంటే వివాదాలు పరిష్కరించే క్రమంలో రాష్ట్ర స్థాయి లేదా తరఫ్ స్థాయిలో తరఫుదారుడికి సహాయపడడం అనేది జరిగింది. ఇంతటితో దేని అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది? ఇక్కడ తరఫుల తాలూకు అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా అమ్మా? మీరే లాస్ట్, మీకు అర్థమవుతుందా? రైట్. ఇవి మనకి ఎన్ని అన్నానమ్మా? 6. తరఫులు అంటే ప్రజెంట్ ఏట్లతో పోలుస్తున్నాము? రాష్ట్రాలు. అధిపతి ఎవరు? తరఫ్దారుడు లేదా గవర్నరు లేదా సుబేదారు. మీ ఎదురుగా ఏమని పిలవాలి? తరఫ్దారుడు. ఎన్ని తరఫులు? 6. ఒకసారి చెప్పండి తల్లి. మెదక్, వరంగల్. అలా మైండ్లో పెట్టుకోండి. మెదక్, వరంగల్ ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ. మోర్తాజా నగర్, గుంటూరు. మోర్తాజా నగర్కి ఇంకో మారు పేరు ఏమిటి? కొండవేడు. నెక్స్ట్ ఏమిటి? ముస్తాఫా నగర్, కొండపల్లి, విజయవాడ. నెక్స్ట్ గంజాం, నెక్స్ట్ బీదర్. నెక్స్ట్ రెవెన్యూ వ్యవహారాలు చూడండి. తరఫ్ లెవెల్లో రెవెన్యూ వ్యవహారాల్లో ఇతనికి సహాయపడినటువంటి అధిపతి ఎవరంటే దివాను. న్యాయ వ్యవహారాల్లో సహాయపడిన వారు పండిట్టు మరియు క్వాజీ. పండిట్లు ఎవరికి సంబంధించిన వివాదాలు పరిష్కరిస్తారు? హిందువులు. క్వాజీలు ఎవరు? ముస్లింలు. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ చూడండి. వాట్ నెక్స్ట్? సర్కార్స్. నెక్స్ట్ ఏంటి? సర్కార్లు. సో సర్కార్లు తరఫులు ఎలా విడగొట్టారా? సర్కార్లు. సో సర్కార్లు అనేవి నెక్స్ట్ 1. మరి మొత్తం సర్కార్లు ఎన్ని ఉన్నాయి తల్లి? 37 ఉన్నాయి. సర్కార్లు ప్రజెంట్ ఏటితో పోల్చొచ్చు? జిల్లాలు. ఏటితోనమ్మా? జిల్లాలు. సో జిల్లాలతో పోల్చొచ్చు. సర్కార్కి అధిపతి ఎవడని చెప్పాను? హవల్దార్ అన్నటువంటి వారు, ఫౌజ్దార్ అన్నటువంటి వాడు. ఇందాక హవల్దార్ చెప్పాను, సారీ అండి, సారీ ఫౌజ్దార్. ఇక్కడ అధిపతి ఎవరయ్యా అంటే ఫౌజ్దారుడు. హవల్దారుడు వేరు, ఫౌజ్దారుడు సారీ. సో
సర్కారు లెవెల్లో అధిపతి ఎవరని అంటే ఫౌజ్దారుడు. ఈ ఫౌజ్దారుడు అన్నటువంటి వారికి కింద లెవెల్లో సహాయపడినటువంటి వ్యక్తులు అన్నటువంటి వాళ్ళు మనకు ఒకసారి తీసుకున్నట్లయితే ఇతనికి హవల్దార్ అన్నటువంటి వాడు సహాయపడతాడు. ఎవరు సహాయపడతారు? హవల్దార్. సారీ, ఇందాక తప్పు చెప్పాను. హవల్దార్. సో సర్కారుకి అధిపతి ఫౌజ్దారుడు. ఇతనికి శాంతి భద్రతల నిర్వహణ మేజర్గా దేంట్లోనంటే శాంతి భద్రతల నిర్వహణ. వీటిలో సహాయపడినటువంటి వ్యక్తిని ఏమంటారని అంటే హవల్దార్. మరి హవల్దారే కాకుండా ఇంకెవరైనా సరే ఇక్కడ సహాయపడడం ఏమైనా జరుగుతుందా అని మనకు ఒకసారి తీసుకుంటే ఇతడు తప్ప మిగిలినటువంటి అధికారులు ఎవరు కూడా మనకి ఇక్కడ సహాయపడడం అనేది జరగట్లేదు. అంటే సింపుల్గా సర్కారు లెవెల్లో మనకు ఫౌజ్దారుడు సర్కారుకి అధిపతి. మొత్తం సర్కారులు ఎన్నో ఉన్నాయంటే 37. దీనికి ఇతనికి శాంతి భద్రతల నిర్వహణ కావచ్చు, పరిపాలన వ్యవహారాల్లో కానీ సహాయపడినటువంటి వాడు ఎవరని అంటే హవల్దారుడు. సో నెక్స్ట్ సర్కారులు ఎలా పడగొట్టారు? ఫరగణాలు. సో మొత్తం ఫరగణాలు ఎన్ని ఉన్నాయమ్మా? 517 ఫరగణాలు ఉన్నాయి. ఫరగణాలు ప్రజెంట్ వేటితో పోల్చొచ్చు? తాలూకాలతో పోల్చొచ్చు. వేటితో అని? తాలూకా. సో ఫరగణాలు ప్రజెంట్ తాలూకాలతో పోల్చొచ్చు. మొత్తం ఎన్ని ఫరగణాలు ఉన్నాయని అంటే 517 ఫరగణాలు. మరి ఈ ఫరగణాల్లో ఫరగణాకు అధిపతి ఎవరని మనం చెప్పుకున్నాం? ఫరగణాకు మారు పేరు ఏమిటని చెప్పాను ఇక్కడ? 2. ఒకటోది ఏమిటాయి అంటే తాలూకాలు అంటారు. ఇంకా వేటని పిలవచ్చు? సుమంతులు అని పిలవచ్చు. ఇంకేమని పిలవచ్చు? సుమంతులు. సో పరగణ అన్న, తాలూకా అన్న, సుమంతులన్న ఒకటే. దీనికి అధిపతి తహసీల్దార్. ఎవరండి? తహసీల్దార్. సో తహసీల్దార్ అన్నటువంటి వారు దీనికి అధిపతి. తహసీల్దార్. 517 ఫరగణాలు ఉన్నాయి. ఫరగణాలు ప్రజెంట్ మనకి తాలూకాలతో పోల్చొచ్చు. వీటికి మారు పేరు ఫరగణాలన్నా, తాలూకాలన్నా, సుమంతులన్నా ఒకటే. 517 ఫరగణాలు ఉన్నాయి. వీటికి అధిపతి ఎవరై అంటే తహసీల్దార్. అయితే ఇక్కడ ఫరగణాల లెవెల్లో మనం తీసుకుంటే లెక్కలు చూసే అధిపతి ఒకడు ఉంటాడు, దేశ్ముఖ్. ఆయన పేరు ఏమిటంటే దేశ్ముఖ్. ఆ దేశ్ముఖ్ అన్నటువంటి వాడు లెక్కలు చూసే అధిపతి. అంటే గణకుడు. లెక్కలు చూసే అధిపతిని ఏమంటారంటే గణకుడు. ఇతన్ని మనకి దేశ్ముఖ్ అని అంటారు. ఇతడు ఫరగణా లెవెల్లో ఈ గణకుడు అన్నటువంటి వాడు ఫరగణకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలన్నీ కూడా చూసినటువంటి అధిపతి. సో దీని తర్వాత మనకి గ్రామం. ఫైనల్గా మనం తీసుకుంటే గ్రామం. సో గ్రామం పరంగా తీసుకుంటే ఇక్కడ 3 అధిపతులు మనకు కనిపిస్తారు. గ్రామానికి అధిపతి ఎవడయ్యన్స్ అంటే ముఖుద్దం, గ్రామాధికారి. ఈ గ్రామాధికారిని ముఖుద్దం అనే పేరుతో పిలుస్తాం. సో ముఖుద్దం గ్రామాధికారిని ఏ పేరుతో పిలుస్తారంటే ముఖుద్దం. అయితే గ్రామాధికారి ముఖుద్దం కానీ ఇతని కింద స్థాయిలోని 2 అధికారులు మనకి సహాయపడతారు. ఒకటి మున్సబు, 2 కరణం. సో ఫస్ట్ వన్ ఎవరంటే మున్సబు, సెకండ్ వన్ ఎవరన్సంటే కరణం. ఈ మున్సబు అన్నటువంటి వారిని పటేల్ అనే పేరుతో పిలుస్తారు. పటేల్. కరణాన్ని కుల్కర్ణి అనే పేరుతో వీళ్ళ కాలంలో పిలిచేవారు. కుల్కర్ణి.
అంటే ముకుద్దం అన్నటువంటి వాడు విలేజ్ హెడ్, గ్రామాధికారి. అతని కింద స్థాయిలో సహాయపడినటువంటి వాళ్ళు ఒకటి మున్సబు. ఈ మున్సబుని ఏమని పిలిచేవారంటే పటేల్ అని. అలాగే కరణాన్ని ఏమని పిలిచేవారంటే కుల్కర్ణి అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకి. ఇవి కాకుండా గ్రామ స్థాయిలో మొత్తం, ఎందుకంటే బేస్ ఎప్పుడు కూడా గ్రామమే మీద కాబట్టి 12 మంది అధికారులు ఉండేవాళ్ళు. అంటే వీళ్ళతో పాటు 12 మంది అధికారులు. ఈ 12 మంది అధికారులు గ్రామ పరిపాలన నిర్వహించేవారు. వీటినే మనకి 12 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమని పిలుస్తారంటే ఆయగారులు అనే పేరుతో పిలుస్తారు. అంటే మనకు సౌత్ ఇండియాలో ఆయగారు వ్యవస్థ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ మీరు చూడండి, కాకతీయస్ దగ్గర కానీ, వేగి చాళుక్యుల దగ్గర కానీ, విజయనగరస్ దగ్గర కానీ సిమిలర్ వ్యవస్థ అనేది ఇంచుమించు మనకి కనిపిస్తుంది. సో గ్రామ స్థాయిలోని గ్రామ పెద్దనేమంటారంటే, లేదా గ్రామాధికారిని ముకుద్దమని. ఇతనికి గ్రామ పరిపాలన వ్యవహారాలు నిర్వహించేటప్పుడు 12 మంది అధికారులు మొత్తం ఆ గ్రామ పరిపాలన వ్యవహారాలు చూస్తారు. అందులో ముఖ్యంగా ఇతనికి సహాయపడిన వారు ఎవరంటే పటేలు లేదా మున్సెబు, కరణము లేదా కుల్కర్ణి. ఎందుకంటే ఈ కర్ణం అన్నటువంటి వాడు గ్రామం తాలూకా శిస్తి అంతా ఇవన్నీ కూడా లెక్కలు వేసిన వాడు ఎవరంటే కర్ణం. ఆ శిస్తును వసూలు చేసేవాడు ఎవరంటే మున్సిబ్ అన్నటువంటి వాడు. వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా జాగ్రత్తగా అవసరాల మేరకు గ్రామ పరిపాలన వ్యవహారాలకు ఉపయోగించిన వారు ఎవరంటే ముకుద్దం. సో గ్రామాధికారి ముకుద్దము, మున్సబు పటేలు, కరణము కుల్కర్ణి. మొత్తం గ్రామ పరిపాలన వ్యవహారాలు నిర్వహించడానికి 12 మంది అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఆయగారులు అనే పేరుతో పిలిచేవారు. సో ఇక్కడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తయిపోయింది. సో కేంద్రము లేదా రాజ్యంలో రాజు గురించి చెప్పాము. అతనికి సహాయపడినటువంటి 10 మంది మంత్రులు చెప్పాము. కింద స్థాయికి వచ్చేసరికి తరఫులు చెప్పుకున్నాము. దాని తర్వాత సర్కార్లు, దాని తర్వాత ఫర్గణాలు. సర్కార్ల దగ్గర ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, జనరల్గా మనం తీసుకుంటే సర్కారుకి అధిపతిగా ఎవరిని పిలుస్తారంటే ఫౌజ్దారుడు. ఆ ఫౌజ్దారుడు అన్నటువంటి వాడు, అతనికి సహాయపడినటువంటి అధికారిని ఏమంటారంటే హవల్దారు. మళ్ళీ కేంద్రంలో హవల్దారు ఉంటాడు. పరగణాలు మనం తీసుకున్నట్లయితే తాలూకాలు, సుమంతులు, అధిపతి తహసీల్దార్ అని చెప్పాము, 517 చెప్పాము. ఇతనికి ఆదాయ వ్యయాలు చూసే గణాంకాలు చూసినటువంటి వ్యక్తి గణకుడు. అతన్ని దేశ్ముఖ్ అనే పేరుతో పిలిచేవారు. అలాగే గ్రామం దగ్గరికి వచ్చేసరికి ముకుద్దము, పటేలు, కుల్కర్ణి వీళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు. మొత్తం పరిపాలన వ్యవహారాలు నిర్వహించడానికి 12 మంది అధికారులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఆయగారులు అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ దీని తర్వాత సైనిక వ్యవస్థ. సో వీళ్ళ కాలానికి చెందినటువంటి సైనిక వ్యవస్థ. ఏ వ్యవస్థ అని చెప్పుకున్నామమ్మా? సైనిక వ్యవస్థ. రైట్. సైనిక వ్యవస్థ అనేది నెక్స్ట్ వన్. సైనిక వ్యవస్థ పరంగా తీసుకుంటే ఫ్రెంచ్ యాత్రికుడు, ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, ఆయన పేరే థీవ్నాట్. ఆయన పేరు థీవ్నాట్. సో థీవ్నాట్ ఎవరి కాలంలో వచ్చాడని చెప్పాను, మర్చిపోయినారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వచ్చాడు. ఎవరి కాలంలోని? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వచ్చాడు ఈయన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు. ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి కాదు. వజ్రాల వ్యాపారి అంటే ట్రావెర్నియర్. థీవ్నాటు, బెర్నియరు వీళ్ళందరూ కూడా ఫ్రెంచ్ యాత్రికులు అనమాట. బెర్నియర్ కూడా వస్తారు షాజహాన్ పరిపాలనా కాలంలో, మొఘల్స్ కాలంలో వస్తారు. సో ఇక్కడ ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి థీవ్నాటు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో హైదరాబాద్ను సందర్శించాడు. హైదరాబాద్లోనే ఎక్కువగా తోటలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ను
బాగ్నగర్ అనే పేరుతో పిలుస్తారని చెప్పాం కదా మన క్లాసులోని. సో తీవనాట అన్నటువంటి వాడు ఫ్రెంచ్ యాత్రికుడు. మహమ్మద్ కూలీ కుతుబ్ షా కాలంలో ఆయన గోల్కొండ రాజ్యాన్ని, కుతుబ్ షాహీ రాజ్యాన్ని సందర్శించడం అనేది జరిగింది. తీవనాట ఏం చెప్తాడు ఇక్కడోట, వీళ్ళ దగ్గర 5 లక్షల సైన్యం ఉంది. ఎన్ని లక్షలు? 5 లక్షలు. సో 5 లక్షల సైన్యం ఉంది. ఈ 5 లక్షల సైన్యము ఏదేది ఉందని అయితే మనకైతే చెప్పలేదు. 5 లక్షల సైన్యం ఉంది. ఈ 5 లక్షల్లో ఆయన మాత్రం 4 అంశాల గురించే ప్రధానంగా ప్రస్తావించాడు. ఒకటి కాల్బలం. కాల్బలానికే మారుపేరు ఏమిటి? కాల్బలానికే మారుపేరు, నేను పేపర్ సెట్టింగ్లో కాల్బలం ఇవ్వలేదు. రైట్, వెరీ గుడ్. పదాతి దళం, దీన్నే మనకి ఇన్ఫాంట్రీ అని అంటారు. ఏమంటారు? ఇన్ఫాంట్రీ. సో కాల్బలము లేదా పదాతి దళము. రెండవది అశ్విక దళం. అశ్విక దళం ఇవ్వలేదు, ఏమని ఇస్తాం? అశ్విక దళం అని ఇవ్వలేదు, నేను పేపర్ సెట్ నేనే ఇవ్వలేదు. త్వరగా అశ్విక దళం ఇవ్వకపోతే ఏముంటుందంటే త్వరగా రాస్తా లేదు, అసలు పక్కన త్వరగా అని రాయండి. రాశారా? అశ్విక దళం అంటే త్వరగా. సో కాల్బలము. రెండవది ఏమిటి ఇక్కడ? అశ్విక దళం. కాల్బలానికి మారు పేరు పదాతి దళము, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్ఫాంట్రీ. రెండవది ఏమిటి? అశ్విక దళం. దీనికి మారు పేరు ఏమిటి? త్వరగా. దీనికి క్యావెలరీ అని ఇంగ్లీష్లో అంటాం. ఏమంటాము? క్యావెలరీ. మూడవది గజదళం. గజదళం. సో గజదళం ఎలిఫెంట్రీ. 4 రథదళం, చారియట్రీ. రథదళం, చారియట్రీ. వీటికి మారు పేర్లు ఏమీ లేవు. సో కాల్బలము, అశ్విక దళము, గజదళము, రథదళము. కాల్బలము లేదా పదాతి దళము లేదా ఇన్ఫాంట్రీ. అశ్విక దళము లేదా త్వరగా, దీన్ని క్యావెలరీ. గజదళము ఎలిఫెంట్రీ, రథదళము చారియట్రీ. ఇవి కాకుండా మనకు తీసుకున్నట్లయితే మరి 2 ఉన్నాయి. ఒకటి మనకి తీసుకున్నట్లయితే ఫిరంగి దళం, దీన్నే ఆర్టిలరీ అని అంటారు. ఐదోది ఏమిటంటే ఆర్టిలరీ, ఫిరంగి దళం. అలాగే మనం తీసుకుంటే 6 నావికా దళం, నేవల్ పవర్. అయితే అనుకున్నటువంటి నావికా దళం పెద్దగా అయితే కనిపించదు. ఇది ఓవరాల్గా మనకు తీసుకుంటే కాల్బలము, అశ్విక దళము, గజదళము, రథదళము ఈ 4 ఉన్నాయని ఎవరు చెప్పారంటే ఫ్రెంచ్ యాత్రికుడు అయినటువంటి తీవినాటు. ఎవరి కాలంలో ఆయన గోల్కొండ సందర్శించాడు, కుతుబ్ షాహీ రాజ్యాన్ని సందర్శించాడంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. హైదరాబాద్లో ఎక్కువ తోటలు ఉన్న కారణంగా దాన్ని ఏమన్నారంటే బాగ్ నగరం. బాగ్ అంటే ఏమిటి? తోటలు. సో నెక్స్ట్ 4 దళాలు ఉన్నాయన్నారు. బట్ అదనంగా ఫిరంగి దళాన్ని, నావికా దళాన్ని వీటిని కూడా మనకి ఇది చేసుకోవచ్చు. ఇక 2 ఖాసా ఖైల్ కాదు, ఖాసా ఖైల్, అది దిద్దండి. ఖాసా ఖైల్ అంగరక్షక దళం. సో అంగరక్షక దళం, రాజు యొక్క అంగరక్షక దళాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే ఖాసా ఖైల్ అనే పేరుతో పిలుస్తారు. ఖాసా ఖైల్. చూడండి, బాడీ గార్డ్స్ మనకి ఎలాగైతే సీఎం గారికి, పిఎం గారికి, మినిస్టర్స్కి, ఇంపార్టెంట్ విఐపీలకి మనకి బాడీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళ కాలంలో అంగరక్షక దళం ఉండేది. ఈ అంగరక్షక దళాన్ని ఏమని పిలిచేవారంటే ఖాసా ఖైల్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. సో ఇది ఓవరాల్గా తీసుకున్నట్లయితే సైన్యానికి సంబంధించి. బట్ ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వీటిలో అశ్వాలు నిర్వహణ ఎవరు చేస్తారు అని మనకి అడిగితే మీరు అక్కడ తీసుకుంటే మనకి సైనిక మంత్రి ఎవరని చెప్తున్నాము? ఐనుల్ ముల్క్ అన్నటువంటి వారు, సరియే లష్కర్. ఐనుల్ ముల్క్ సరియే లష్కర్. ఆయన అశ్వాలు చూడ్డు. ఆయన అశ్వాల నిర్వహణ మాత్రం ఎవరు చూస్తారంటే హవల్దార్ చూస్తాడు. ఎందుకంటే
హవల్దార్ అన్నటువంటి వారు గిడ్డంగుల నిర్వహణ, అశ్వాల నిర్వహణ, వాడరేవులపై పర్యవేక్షణ ఎవరు చూస్తారమ్మా? హవల్దార్ చూస్తారు. ఓకేనా? కేంద్రంలో హవల్దార్. మళ్ళీ మనకి సర్కారుల దగ్గరకు వచ్చేసరికి తీసుకున్నట్లయితే ఫౌజ్దారుడు కింద స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణ, ఇతర పరిపాలన వ్యవహారాల్లో సహాయపడిన వాడు ఎవరంటే మళ్ళీ హవల్దార్ అన్నటువంటి వాడు. ఓకే, సో ఇది ఓవరాల్గా దేనికి సంబంధించిన అంశాలంటే న్యాయ పరిపాలన, సైనిక పరిపాలన. నెక్స్ట్ న్యాయ పాలన. న్యాయ పరిపాలన. సో న్యాయ పరిపాలన అనేటప్పుడు వీరు దేనిపై ఆధారపడి పరిపాలన నిర్వహించేవారు? న్యాయపాలన దేనిపై ఆధారపడి నిర్వహించేవారు అని క్వశ్చన్ అడిగాను. దేనిపై ఆధారపడి? న్యాయపాలన, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ దేనిపై డిపెండ్ అయ్యి వాళ్ళు నిర్వహించేవారు? రైట్, ఎవరు చెప్పారు? షరియత్. ఇంకా ఖురాన్, పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాను ముస్లిముల యొక్క న్యాయపరమైనటువంటి అంశాల గురించి తెలియజేసే గ్రంథాన్ని షరియత్ అంటారు. అందుకే చూడండి, కేంద్ర స్థాయిలో ముఖ్యమైనటువంటి న్యాయాధీశుడిని ఏమన్నారంటే షరియత్ పంచ్ అన్నారు. షరియత్ అంటే అర్థం ఏమిటంటే రాజ్యంలో పరిపాలన, న్యాయపరమైనటువంటి పరిపాలన నిర్వహించేటప్పుడు వాళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాలు, నియమ నిబంధనలు అన్నీ కూడా ఒక గ్రంథంలో రాసి ఉంటాయి. వాటిని ఏమంటారంటే షరియత్ అని అంటారు. అంటే ముస్లిముల యొక్క న్యాయ పరిపాలనకు సంబంధించినటువంటి గ్రంథము, దాన్నే షరియత్. ఆ షరియత్ రెండవది ఏమిటంటే మేజరు వాళ్ళ యొక్క మత గ్రంథమైనటువంటి ఖురాన్. సో కాబట్టి అక్కడ పాయింట్ రాయండి. వీరి కాలంలో న్యాయపాలన ఖురాన్ మరియు షరియతులపై ఆధారపడి నిర్వహించడం జరిగింది. ఖురాన్ మరియు షరియతులపై ఆధారపడి నిర్వహించడం అనేది జరిగింది. రెండు, ముహతాషిబ్ అనే అధికారులు నియమించి, నోట్ చేయండి, ముహతాషిబ్ అనే అధికారులు నియమించి, వాస్తవానికి కొన్ని పుస్తకాల్లో ముతావాసిబ్ అని ఇస్తుంటారు. ఆర్ ముహతాషిబ్ అనే అధికారులు నియమించి రాజ్యంలో ప్రజలు నీతి నియమాలు పాటిస్తున్నారా లేదా అని వీరి ద్వారా తెలుసుకునేవారు. ప్రజలు నీతి నియమాలు పాటిస్తున్నారా లేదని తెలుసుకోవడమే కాకుండా వాళ్ళు పాటించేటట్లు చేసే అధికారులు. నీతి నియమాలు పాటిస్తున్నారా లేదని తెలుసుకునే అధికారులు. ఓకేనా? సో మరి న్యాయ వ్యవస్థ పరంగా తీసుకుంటే న్యాయాధికారిని ఇక్కడ చిన్న కరెక్షన్ చేయాలి. ఏ కరెక్షన్ చేస్తారు చెప్పండి? ముఖ్య న్యాయాధికారిని ముఖ్య క్వాజీ లేదా పక్కనేం రాయాలమ్మా? షరియత్ పంచ్. పక్కనేమని రాయాలి? షరియత్ పంచ్. ముఖ్య క్వాజీ లేదా షరియత్ పంచ్ అని పిలుస్తారు. ఎవరిని? ముఖ్య న్యాయాధికారిని. ముఖ్య ఖాజీ లేదా క్వాజీ, ఎలాగైనా పర్వాలేదు. ముఖ్య ఖాజీ ఆర్ క్వాజీ.
లేదా బార్ పెట్టి ఏం పెట్టాలి? షరియత్ పంచ్. పేరులోనే ఉందా చూడండి, షరియత్ పంచ్. షరియత్ అంటే ఏమని చెప్పాను ఇప్పుడే మనకు చెప్పుకోవడం జరిగింది. ఏమిటది? ముస్లిములు న్యాయపరమైనటువంటి అంశాల గురించి, అంటే తీర్పులు చెప్పేటప్పుడు వాళ్ళు పాటించే న్యాయశాస్త్రాన్ని ఏమంటారంటే షరియత్. ఆ షరియత్ పంచ్ అని ఇతను పిలుస్తారు. సో చూడండి, మరి ఇక్కడ తీసుకున్నట్లయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలము, అలాగే మహమ్మద్ కుతుబ్ షా పరిపాలనా కాలం. మహమ్మద్ కూలీ కుతుబ్ షా తర్వాత వచ్చిన వాడు ఎవరు ఇక్కడ? మహమ్మద్ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు చెప్పాను? 1580 1612. 1580 1612. మహమ్మద్ కుతుబ్ షా 1612 1626. ఆ తర్వాత అనేది అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. అలాగే 1672 89 అనేది అబుల్ హసన్ తానీషా. వీళ్ళు ఇలా మనకు వచ్చారు. వీళ్ళు 1 by 1 వాళ్ళిద్దరిలో చూడండి. ఫస్ట్ మనకు తీసుకుంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వివాదాలు పరిష్కరించే న్యాయస్థానాలు. ఏమిటవి? న్యాయస్థానాలు. ఆ న్యాయస్థాన భవనాలు నిర్మించబడ్డాయి. వాటినే మనకి ఏమంటారంటే దాద్మహలు, ఖుదా దాద్మహలు. ఏమన్నారండి? దాద్మహలు, ఖుదా దాద్మహలు. ఎవరి కాలంలోని? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో న్యాయస్థాన భవనాలు, అంతే కదా? న్యాయస్థానాలు అని అనుకోండి, లేదా న్యాయస్థానాలు భవనాలు. ఒకటోది ఏంటి ఇక్కడ? దాద్మహల్. రెండోది ఏమిటి? ఖుదా దాద్మహల్. ఖుదా దాద్మహల్. సింపుల్గా అడిగేస్తాడు. దాద్మహలు, ఖుదా దాద్మహలు, నబీబాగు, అమన్ బాగు ఏమిటి అని అడుగుతాడు. నబీబాగు, అమన్ బాగు కూడా ఏమిటవి? న్యాయస్థానాలే. ఎవరి కాలంలోని? మహమ్మద్ కుతుబ్ షా కాలంలో. ఎవరి కాలంలో? మహమ్మద్ కుతుబ్ షా. మహమ్మద్ కుతుబ్ షా. ఇతని కాలంలోకి వెళ్ళేసరికి 2 న్యాయస్థాన భవనాలు ఉన్నాయి. అమాన్ మహల్, దాన్ని అమాన్ బాగ్ అంటారు. అమాన్ మహల్ ఆర్ అమాన్ బాగ్. అలాగే నబీ మహల్ లేదా నబీ బాగ్. ఇవి న్యాయస్థాన భవనాలు. ఎవరి కాలంలోకి వెళ్ళేసరికి అంటే మహమ్మద్ కుతుబ్ షా కాలంలోకి వెళ్ళేసరికి. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఏర్పాటు చేసినటువంటి, నిర్మించినటువంటి న్యాయస్థాన భవనాలు ఏమంటారంటే దాద్మహలు, ఖుదా దాద్మహలు. మహమ్మద్ కుతుబ్ షా కాలంలోకి వెళ్ళేసరికి అమన్ మహలు, నబీ మహల్ లేదా అమన్ బాగు, నబీ బాగ్. ఇవి ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే వీళ్ళ కాలంలో న్యాయపరమైనటువంటి అంశాలు. ఫైనల్గా మీకు తెలిసిందే, ఇందాక చెప్పాను, ముస్లిముల యొక్క వివాదాలు పరిష్కరించడానికి ఎక్కువగా ఖాజీలు అన్నటువంటి వాళ్ళ ద్వారా తీర్పులు చెప్పించేవారు. హిందువుల యొక్క వివాదాలు పరిష్కరించే న్యాయమూర్తులు ఏమంటారంటే పండితులు. అది కావాలంటే రాసుకోండి. ముస్లిముల యొక్క వివాదాలు పరిష్కరించే న్యాయమూర్తులు ఖాజీలు. ముస్లిముల యొక్క వివాదాలు పరిష్కరించే న్యాయమూర్తులను ఖాజీలు అని పిలిచేవారు. హిందువుల యొక్క వివాదాలు పరిష్కరించే న్యాయమూర్తులను హిందువుల యొక్క వివాదాలు పరిష్కరించే న్యాయమూర్తులను హిందువుల యొక్క వివాదాలు పరిష్కరించే న్యాయమూర్తులను పండిట్లు అని పిలిచేవారు. అయిందమ్మా? ఇక తీర్పులు, ఇదే శిక్షలు, ఇవన్నీ మామూలుగా ఉంటాయి, వదిలేసాయండి, అది పెద్ద ఇదేం కాదు. సో నెక్స్ట్ దీని తర్వాత రెవెన్యూ వ్యవహారాలు చూడండిరా.
రెవెన్యూ వ్యవహారాలు. నెక్స్ట్ వన్ ఏమిటంటే రెవెన్యూ వ్యవహారాలు. ఇక్కడ అడిషనల్ పాయింట్స్ వస్తాయి, కొంచెం రాయాలి. రెవెన్యూ వ్యవహారాలు లేదా రెవెన్యూ పాలన. సో రెవెన్యూ వ్యవహారాలు లేదా రెవెన్యూ పాలన, దీన్ని ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు భూమి శిస్తు, రాజ్యానికి ప్రధానమైన ఆదాయం ఏమిటమ్మా ఇక్కడ? భూమి శిస్తు. సో భూమి శిస్తు, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. ఈ భూమి శిస్తు అనే దాన్ని ఎంతగా వసూలు చేశారంటే 1/4 భూమి శిస్తు ఎంత అంటున్నాము? 1/4, 1/4. రీజనబుల్లా కాదా? ఎలా చెప్పగలరు? 4 వాటాల్లో. మరి అదే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో 50%, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో గంగా యమున దో ప్రాంతంలో 50%, ఈవెన్ ఛత్రపతి శివాజీ పరిపాలనా కాలంలో 2/5, 40%. మరికొంతమంది రాజుల కాలంలో 1/3. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి 1/4 అంటే న్యాయబద్ధంగా భూమి శిస్తు వసూలు చేయడం అనేది జరిగింది. మరి భూమి శిస్తు దేని ద్వారా వసూలు చేసేవారంటే వేలంపాట ద్వారా. దేని ద్వారా వసూలు చేసేవాళ్ళంటే వేలంపాట ద్వారా భూమి శిస్తు వసూలు చేయడం అనేది జరిగింది. ఈ వేలంపాట పాడినటువంటి ఈ వ్యక్తుల్ని ముస్తజీర్లు అనే పేరుతో పిలిచేవారు. ముస్తజీర్లు. వేలంపాట పాడినటువంటి ఆ రెవెన్యూ అంటే భూమి శిస్తు వేలంపాట ద్వారా నిర్వహించేవారు, వసూలు చేసేవారు. వేలంపాట పాడినటువంటి గుత్తేదారులు అంటాం కదా, కాంట్రాక్టర్లు. ఆ గుత్తేదారులు లేదా కాంట్రాక్టర్లు ఏమని పిలుస్తారంటే ముస్తజీర్లు అనే పేరుతో పిలిచారు. నోట్ చేశారా? ఇది ముస్తజీర్లు అనే పదం నోట్ చేయండి. ఓకే, ఈ వేలంపాట పాడుకున్నటువంటి వ్యక్తుల్ని ముస్తజీర్లు అని పిలుస్తారు. దీన్నే మనకి కాంట్రాక్ట్ వ్యవస్థ అని అంటారు, గుత్తేదారు వ్యవస్థ అని కూడా మనం పిలవచ్చు. దీన్నే మనకి ఏమంటారంటే కాంట్రాక్ట్ వ్యవస్థ లేదా గుత్తేదారు వ్యవస్థ ఇలా పిలుస్తారు. ఇది ఫస్ట్ వన్. రెండోది మనం తీసుకున్నట్లయితే కేంద్ర స్థాయిలో రెవెన్యూ శాఖ అధిపతి ఎవడు అంటే మీర్ జుమ్లా. ఇక్కడ ఇతడు మెయిన్ మీర్ జుమ్లా ఏం చేసేవాడని చెప్పాము? ఒకటి ఆర్థిక మరియు రెవెన్యూ వ్యవహారాలు చూసే మంత్రి. కేంద్రంలో ఆర్థిక రెవెన్యూ వ్యవహారాలు చూసే మంత్రిని ఏమంటారంటే మీర్ జుమ్లా. వీరి కాలంలో భూమి శిస్తు అనేది పండిన పంటలో రాజ్యానికి ముఖ్యమైన ఆదాయం ఏమిటంటే భూమి శిస్తు. భూమి శిస్తు పండిన పంటలో 1/4 వసూలు చేయడం అనేది జరిగింది. భూమి శిస్తు ఏ విధంగా వసూలు చేసేవారంటే వేలంపాట ద్వారా. వేలంపాట పాడుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్లు లేదా గుత్తేదారులు ఏమని పిలుస్తారంటే ముస్తజీర్లు అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళు ఏమంటారు? ముస్తజీర్లు. సో ఎంత భూమి శిస్తు అన్నాము? 1/4. రాజ్యానికి ముఖ్యమైన ఆదాయం ఏమిటి? భూమి శిస్తు అనేది రాజ్యానికి ముఖ్యమైనటువంటి ఆదాయంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఎవరైనా సరే వేలంపాట పాడుకొని సకాలంలో చెల్లించలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు శిక్షించేవాళ్ళు. అలాంటి వాళ్ళు మచిలీపట్నానికి చెందినటువంటి వాస్వేలీరావు, ఆయన పేరేమిటంటే వాస్వేలీరావు. ఈయన ఏ ప్రాంతానికి చెందిన గుత్తేదారుడు? మచిలీపట్నం. లేదా ఏ ప్రాంతంలో పాట పాడుకున్నాడు, వేలం పాట పాడుకున్నాడంటే మచిలీపట్నం. ఆయన పేరేమిటి? వాస్వేలీరావు. ఈ వాస్వేలీరావు అన్నటువంటి వారు సకాలంలో శిక్ష చెల్లించలేదు, అందుకు అతన్ని కఠినంగా శిక్షించడం అనేది జరిగింది. నెక్స్ట్, సకాలంలో అంటే ఒక నిర్దిష్టమైనటువంటి గడువు ఉంటుంది కదా, ఆ నిర్దిష్టమైనటువంటి గడువు లోపు ఆయన చెల్లించలేదు. చెల్లించకపోతే సాధంగా ఏం చేస్తారు? అక్కడట ఆయన ఆ కాంట్రాక్ట్ ఇది అనేది పోవడం జరుగుతుంది, ప్లస్ పనిష్మెంట్ కూడా అనుభవించవలసిన పరిస్థితి అనేది వస్తుంది. ఇక నాణ్యాలు, వీరి కాలంలో నాణ్యాలు ఏమంటారంటే హోన్నులు అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారంటే
ఫోనులు. ఇవి 5 రూపాయల సమానం అవి ఇవని ఇస్తున్నారు. అది మెజరింగ్ అయితే తెలియదు. బట్ నాణ్యాలని కరెన్సీని ఏమని పిలుస్తారంటే ఫోనులు అనే పేరుతో పిలుస్తారు. అవి విభిన్నమైనటువంటి వాల్యూస్ కలిగినటువంటి మనకు కనిపిస్తాయి. ఇక ఫైనల్గా మనం తీసుకుంటే ఒక 4 ముఖ్యమైనటువంటి ప్రాంతాల నుంచి వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయం ఇచ్చాడు. ఎడిషనల్గా చదవండి. దీన్ని బట్టికండి, బుర్ర పీక్కోకండి. లాస్ట్లో ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత ఇది చదవండి. ఆ 4 ప్రాంతాలు ఒకసారి నోట్ చేయండి. వీరి కాలంలో ఆదాయం అంటే ఒక 4 సంబంధించి చెప్తున్నాను. గోల్కొండ సరౌండింగ్ ఏరియా అంతా కూడా గోల్కొండ. ఫస్ట్ వన్ ఏంటంటే గోల్కొండ. సో గోల్కొండ ప్రాంతంలో 15,57,573 ఫోన్లు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసినటువంటిది ముస్తాఫా నగర్ 12,160. 12 లక్షల 15,57,573 ఇది. సెకండ్ వన్ ముస్తాఫా నగర్ అంటే ఏంటి? విజయవాడ. సో విజయవాడకు సంబంధించి 12,160 ఫోన్లు. 12,00,160 ఫోనులు. ఇక మూడవది మోర్తాజా నగర్. కొండవీడు అంటే గుంటూరు ప్రాంతం. 11,67,709. 11,67,709 ఫోనులు. ఇక ఫైనల్గా తీసుకుంటే వరంగల్ 7,78,491. 7,78,491. ఫోనులు. సో ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. జస్ట్ దీన్ని చివరిలో చూడండి. సో ఇది ఓవరాల్గా తీసుకున్నట్లయితే రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చా? సో రెవెన్యూ వ్యవహారాల్లో భాగంగా ఫస్ట్ భూమి శిస్తు వాటికి సంబంధించిన అంశాలు చెప్పాము. సెకండ్ మనకి వర్తక వ్యాపారాలు. వర్తక వ్యాపారాలు ఫస్ట్ మనకి తీసుకుంటే ఏ దేశాలతో నిర్వహించారో అనేటప్పుడు ప్రధానంగా ఒక 6 దేశాలు వస్తున్నాయి చూడండి. నెంబర్ 1 అరేబియా. నెంబర్ 2 పర్షియా లేదా ఇరాన్. నెంబర్ 3 టర్కీ. ఈ 3 దేశాలతో పాటు 3 టెక్నికల్ వర్డ్స్ వస్తాయి. అచిన్, అరకాను, తెన్నెసరి. సో అచిన్ అంటే సుమత్రా,
ఆరఖాన్. ఆరఖాన్ అంటే బర్మా. లాస్ట్ వన్ తెన్నెసరి మలయ. లేదా తిన్నిసరి అని ఇస్తుంటారు, కంగారు పడకండి. మలయ. ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. అచిన్ అంటే సుమత్ర, ఆరఖాన్ అంటే బర్మా. సో బర్మాని 4 పేర్లతో పిలవచ్చు. యాన్సెంట్ డేస్లో సువర్ణ భూమన్స్ అంటారు, ఆ తర్వాత ఆరఖాన్ అని అంటారు, ఆ తర్వాత బర్మా అంటారు, ప్రజెంట్ మయన్మార్. అంటే సీక్వెన్స్లో తీసుకుంటే సువర్ణ భూమి, ఆరఖాన్, బర్మా, మయన్మార్, ప్రజెంట్ మయన్మార్. అర్థమైందా? రాశారు ఒక దగ్గర, రాయకండి వద్దు. ఫస్ట్ ఏమిటి? సువర్ణ భూమి. ఆ తర్వాత ఏమిటి ఇక్కడ? ఆరఖాన్. సువర్ణ భూమి, ఆరఖాన్, బర్మా, మయన్మార్. అలాగే తెన్నెసరి లేదా తిన్నెసరి మలయ. మలయ దీవులు ఉన్నాయి కదా, మలయ ప్రాంతం ఉంది కదా, సుమత్ర, ఇండోనేషియా, జావా, సుమత్ర, మలయ, బాలి, బోనియా ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఇండోనేషియన్ ఐలాండ్స్లో. సుమత్రా దీవి మన రామాయణంలో ఉన్నటువంటి సుమిత్రాలు ఉన్నారు కదా, ఆ సుమిత్రా దేవతలకు పేరే అని అంటుంటారు, దానికి ఆ పేరు పెట్టారనేసి. సో ఇది అరేబియా, పర్షియా, టర్కీ. అచినన్స్ అంటే సుమత్ర, ఆరఖాన్ అంటే బర్మా, తెన్నెసరి అంటే మలయ. ఈ దేశాలతో ఎక్కువగా వర్తక వ్యాపారాలు వీళ్ళు నిర్వహించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే తూర్పాసియా దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు, పశ్చిమాసియా దేశాలు. పశ్చిమాసియా దేశాల్లో అరేబియా, పర్షియా, టర్కీ ఇవన్నీ కూడా పశ్చిమాసియాలో వచ్చాయి. ఆగ్నేయాసియా దేశాల దగ్గరికి వెళ్ళేసరికి సుమత్రా దీవులు, మలయ దీవులు ఇవన్నీ కూడా అక్కడికి వచ్చాయి. తూర్పాసియా దగ్గరకు వచ్చేసరికి బర్మా లేదా మయన్మార్ అనేది వచ్చింది. అంటే తూర్పాసియా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా ఈ మూడు ప్రాంతాలతో కూడా వీళ్ళు వర్తక వ్యాపారాలు చేశారు. అంటే కేవలం దేంతో చేయలేదంటే దక్షిణాసియాతో వాళ్ళు చేయడం అనేది జరగలేదన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇది వాళ్ళు చేసినటువంటి వ్యాపారం. మరి వ్యాపారం చేయాలంటే ఏంటి కావాలి? ఇక్కడ రేవు పట్టణాలు కావాలి. సో రేవు పట్టణాలు ప్రధానంగా తీసుకుంటే 3 దగ్గర రేవు పట్టణాలు ఉన్నాయి. ఆ 3 రేవు పట్టణాలు పైనుంచి కిందకి అలా మనం తీసుకున్నట్లయితే, ఒకటి మద్రాసు, ఒకటోది ఏమిటి? మద్రాసు. రెండోది పులికాట్, పులికాట్ సరస్సు ఉంది కదా, పులికాట్. మూడవది మచిలీపట్నం. అంటే పైనుంచి నేను కింద నుంచి పైకి వచ్చా. మద్రాసు, పులికాటు, మచిలీపట్నం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నౌకాశ్రయాల నుంచి, రేవు పట్టణాల నుంచి వాళ్ళు విదేశాలతో అరేబియా, పర్షియా, టర్కీ, అచిన్ లేదా సుమత్రా, ఆరఖాన్ లేదా బర్మా, తెన్నెసరి లేదా మలయ దేశాలతో వర్తక వ్యాపారాలు నిర్వహించడం అనేది జరిగింది. మరి రేవు పట్టణాలు ఉన్నారని అంటే ఖచ్చితంగా వాటికి ఒక అధికారి అన్నటువంటి వాడు, ఖచ్చితంగా ఒక అధికారి నియమించడం అనేది జరుగుతుంది. ఆ రేవు పట్టణాలకి పర్యవేక్షించే అధికారిని షాబంద్ అనే పేరుతో పిలుస్తారు. షాబంద్. రేవు పట్టణాలు పర్యవేక్షించే అధికారిని ఏమని పిలుస్తారంటే షాబంద్ అనే పేరుతో పిలుస్తారు. సారీ, షాబందర్. సో ఇతడు రేవు పట్టణాలు పర్యవేక్షించినటువంటి అధికారి. ఇతన్ని ఏమని పిలుస్తారంటే షాబందర్ అనే పేరుతో పిలుస్తారు. ఇక నెక్స్ట్ ఓడరేవులు అయిపోయినాయి, దేశాలు అయిపోయినాయి. మరి వీటి పరంగా తీసుకుంటే మన ఆంధ్రాలో ప్రవేశించినటువంటి ఐరోపా వారు మీ అందరికీ తెలిసిందే. ఎవరెవరు ప్రవేశించారు ఆంధ్రాలో? ఆల్రెడీ మనకి ఆంధ్రాలో ప్రవేశించిన
ఐరోపా వారు. భారతదేశంలో ప్రవేశించిన ఐరోపా వారు ఎంతమంది? 5. ఆంధ్రాలోని 4. ఎవరు లేరు? డానిష్ వారు లేరు. ఎవరు లేరు? డానిష్ వారు లేరు. డానిష్ వారు ఎప్పుడు ఇండియాకి వచ్చారు? డానిష్ వారు ఇండియాకి ఎప్పుడు వచ్చారు? డానిష్ వారు ఇండియాకి ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? సెకండ్ ట్రేడింగ్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మెయిన్ ట్రేడింగ్ సెంటర్ అనేది ఎక్కడ? వాళ్ళు ప్రధానంగా దేనికి పరిమితమయ్యారు? ఏ సంవత్సరంలో వాళ్ళ తాలూకా వర్తక స్థావరాలు అమ్మేశారు? ఏ సంవత్సరంలో తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినారు? తెలుసా తెలీదా? పాక్షికంగా తెలుసా? పాక్షికంగా తెలీదా? డానిష్ వారు డెన్మార్క్ నుంచి వస్తారు. 2 నిమిషాలు చెప్తున్నాను వినండి. డానిష్ వారు డెన్మార్క్ నుంచి వస్తారు. డెన్మార్క్. డచ్ వారు వేరు, డానిష్ వారు వేరు. డచ్ వారు నెదర్లాండ్ లేదా హాలండ్ నుంచి వస్తారు. డానిష్ వారు డెన్మార్క్ నుంచి వచ్చారు. డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో స్థాపిస్తారు. డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో స్థాపించారు. వాళ్ళు 1620 నాటికి డెన్మార్క్ నుంచి మన భారతదేశానికి వచ్చారు. 1620. ఫస్ట్ వర్తక స్థావరము తమిళనాడులోని ట్రాన్క్వెబార్. తమిళనాడులో ట్రాన్క్వెబార్ అనే చోట ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత చాలా కాలము ట్రేడింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అనేది చేయలేదు. 1676కి వెళ్ళేసరికి 1620లో ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ని తమిళనాడులోని ట్రాన్క్వెబార్ అనే చోట ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత చాలా కాలం ట్రేడింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయలే. 1676లో బెంగాల్లోని శారాంపూర్ అనే చోట ఇంకొక వర్తక స్థావరాన్ని, వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పి ఆ శారాంపూర్నే ప్రధాన వ్యాపార కేంద్రంగా వాళ్ళు ప్రకటించారు. శారాంపూర్ అంటే 2 1616లో భారతదేశానికి డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దేశంలో వాళ్ళు స్థాపించారు. 1620లో మన ఇండియాకు వచ్చారు. 1620లో ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ డానిష్ వారు తమిళనాడులోని ట్రాన్క్వెబార్లో నెలకొల్పారు. 1676లో బెంగాల్లోని శారాంపూర్లో 2వ వర్తక స్థావరం నెలకొల్పి ఆ శారాంపూర్నే భారతదేశంలో డానిష్ వారి యొక్క ప్రధాన వ్యాపార కేంద్రంగా ప్రకటించారు. వీళ్ళు మేజర్గా వర్తక వ్యాపారాల కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే మత ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. క్రిస్టియన్ మిషనరీస్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు స్థాపించినటువంటి క్రిస్టియన్ మిషనరీసే ఒకానొక సందర్భంలో ఆఫ్టర్ సమ్ ఇయర్స్, కొద్ది సంవత్సరాల తర్వాత మనం తీసుకుంటే రాజారాం మోహన్ రాయ్తో గొడవ పడతాయన్నమాట. రాజారాం మోహన్ రాయ్ ఆ సందర్భంగానే శారాంపూర్లో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలతో వివాద పడుతూ ఆ సందర్భంగా ఒక గ్రంథాన్ని రాస్తాడు. జీసస్ యొక్క సూక్తులు, ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే గ్రంథం రాస్తాడు. ఎందుకంటే హిందూ మతంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఏదో హిందూ మతంలో ఉన్నటువంటి చిన్న లోపాలు భూతద్దంలో చూపించి అసలు హిందూ మతం అనేది ఒక పనికిరాని మతంగాను, హిందూ మతంలో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయనేసి ఈ శారాంపూర్ క్రైస్తవ మిషనరీ సంస్థలు ఎప్పుడైతే ప్రచారం చేస్తున్నాయో వాటికి చురకలు అంటించడానికి భగవంతుడైనటువంటి జీసస్ ఏం చెప్పాడనే విషయం తెలియపరుస్తూ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ యొక్క సూక్తులు లేదా జీసస్ యొక్క ప్రవచనాలు అనే గ్రంథాన్ని ఆయన సెకండ్ గ్రంథంగా రాస్తాడు. తుహ్ఫతుల్ మువాహిదీన్ అనేది ఫస్ట్ గ్రంథం అయితే సెకండ్ గ్రంథం ఏదంటే ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ యొక్క సూక్తులు. ఆ తర్వాత రాసినటువంటి గ్రంథమే ఎ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. అర్థమైందా? సో వాళ్ళ తర్వాత ఏం చేశారు? ఎప్పుడైతే వెన్ దే వర్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్డ్ టు ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ, దే కుడ్ నాట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ట్రేడింగ్ యాక్టివిటీస్. వ్యాపారం మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేదు. వాళ్ళు 1845 వరకు మన ఇండియాలో ఉన్నారమ్మా. 1845లో వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో వాళ్ళ యొక్క 2 వ్యాపార కేంద్రాలు, ఒకటి తమిళనాడులోని ట్రాన్క్వెబార్లో ఉన్నటువంటి వ్యాపార కేంద్రము, బెంగాల్లోని శారాంపూర్లో ఉన్నటువంటి వ్యాపార కేంద్రము, వాళ్ళ యొక్క 2 వ్యాపార కేంద్రాల్ని కూడాను ఆంగ్లేయులకి 1845వ సంవత్సరంలో ఆంగ్లేయులకి వాటిని విక్రయించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎవరి కాలంలో అంటే లార్డ్ హార్డింజ్ 1 కాలంలో వాటిని విక్రయిస్తారు.
లార్డ్ హార్డింజ్ 1 1844 to 1848 గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు ఎవరై అంటే లార్డ్ హార్డింజ్ 1. హార్డింజ్ 1 తర్వాత 1848 to 1856 పనిచేసినటువంటి వాడు లార్డ్ డల్హౌసీ. అర్థమైందా? సో అది డానిష్ అనమాట. సో ఇక్కడ చూడండి, మన ఆంధ్రాలో ప్రవేశించినటువంటి ఐరోపా వారు వరుస క్రమంలో 1605 డచ్ వారు మచిలీపట్నంలో ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో చెప్పాను, మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడని కన్ఫైన్ చేసుకోవడానికి ప్రూఫ్ ఏంటి అసలు? నేను మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు వీళ్ళకంటాను. ఎలాగా? హౌ కెన్ యూ సే దట్? పరిపాలనా కాలం సింపుల్ తీసుకోండి సార్. పరిపాలనా కాలం సింపుల్ లాజిక్. ఆయన పరిపాలనా కాలం 1580 1612. స్వామి ఆయన పరిపాలన ఈ భూభాగం అంతా ఆయన పర్యవేక్షణలో ఉంది, ఆయన ఆధ్వర్యంలో ఉంది. ఆయన పరిపాలన 1580 1612. దేర్ అండ్స్ మ్యాటర్. ఇప్పుడు కూడా పేపర్స్ రాసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మేము పేపర్స్ ఎలాగ ఆన్సర్ చేస్తామని అంటే ఆన్సర్ టు క్వశ్చన్ వస్తుంటాం మేము. మీరేం చేస్తుంటారు? క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్తారు. మాకు అది రాలేదని అనుకోండి, ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వచ్చి అప్పుడు ఆన్సర్ నుంచి తగ్గడుతుంటాము. ఆన్సర్ దీనికి ఇది కాదు, దీనికి ఇది కాదు, దీనికి ఇది కాదు, దీనికి ఇది ఆన్సర్, ఇది ఆన్సర్ అనేది ప్రాబబిలీ ఇదే ఆన్సర్ అనేసి టక్కన పెట్టేస్తాం. అర్థమైందా? అది చెయ్యాలి. మీరు ఇంకా గట్టిగా తినలేరు, గట్టిగా మాట్లాడలేరు. సినిమాలు చూస్తారా లేదా? ఏందయ్యా ఇటు శబ్దం పెట్టారా ఏమైనా? గ్రూప్ 2 వచ్చినంత వరకు కూడా ఆఫ్టర్ బికమింగ్ ఏ గ్రూప్ 2 ఆఫీసరు వీ వుడ్ లైక్ టు విజిట్ మూవీ థియేటర్ అనేసి. ఏమండి, కొంచెం తిండేనా తినండి. మూవీ చూడడం తప్పేమీ కాదు, రిలాక్స్ కోసం అప్పుడప్పుడు బయటకు వెళ్ళారా, చచ్చిపోతారు. లేదంటే పిచ్చెక్కిపోతారు. రిలాక్సేషన్ అవసరము. మేము సివిల్ సర్వీస్ రిగరస్ ప్రిపరేషన్, మామూలు ప్రిపరేషన్ కాదు. నిద్ర వచ్చేస్తుందేమని అనేసి బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో బకెట్లో కాలు పెట్టి చదివేవాళ్ళం. రాత్రి 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ సిఎంఆర్ ఉంది కదా విశాఖపట్నం, అక్కడ మదిలిపేటం ఆర్టీసీ క్యాంటీన్ ఉండేది. అక్కడికి వెళ్ళి మా హాస్టల్స్ నుంచి, లైబ్రరీ నుంచి వచ్చేసిన తర్వాత హాస్టల్ నుంచి అలాగట్టు వెళ్ళి ఆ గడ్డల్లో నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ పైనుంచి అలాగ వెళ్ళి చపాతీ ఏదో ఒకటి తినేసి లేదా చాయ్ తాగేసి మళ్ళీ డిస్కషనే. వెళ్తుండేటప్పుడు కూడా దిక్మాల డిస్కషన్ ఆపేవాళ్ళం కాదు, ఏదో ఒక టాపిక్. ఆదివారం అయితే ఆదివారం సాయంకాలం బ్రహ్మదేవుడు చదవమని చదివేవాళ్ళం కాదు. శుభ్రంగా మధ్యాహ్నం ఆ రోజు లైబ్రరీ 1 గంట వరకు ఉంటుంది. లైబ్రరీ నుంచి వచ్చేయడం, బిర్యానీ పెడతాడు హాస్టల్లో, శుభ్రంగా తినేయడం, చికెన్ బిర్యానీ, గ్లామర్ పెంచేయడం. 5 గంటలు అయ్యేసరికి బీచ్కి పోవడం. బీచ్ కంపల్సరీ. రాత్రి 7, 7:30. మళ్ళీ నైట్ ఫుడ్ అనేది గడ్డి. ఆయన మధ్యాహ్నం గట్టిగా తిన్నాం కదా, ఏదో లైట్ టిఫిన్ ఎక్కడో చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మా సోమవారం నుంచి మళ్ళీ యథారాజ తథా ప్రజ. ఆదివారం మూవీకి వెళ్ళిపోవాలంటే నైట్ మూవీకి వెళ్ళిపోవడం అంతే. మీరు పూర్తిగా ఎవరు యోగిల్లాగా తయారైపోకండి, చదవండి కానీ. సో డచ్ వారు 1611 ఆంగ్లేయులు మచిలీపట్నం. 1669 1670 మచిలీపట్నం. 1669 ఎవరమ్మా? ఫ్రెంచి. 1670 పోర్చుగీసు. వీళ్ళకి ఎవరెవరు ఇచ్చారు? ఇద్దరే మీకు తెలిసింది. డచ్ వారికి ఆంగ్లేయులకి ఇచ్చిన వారు, అనుమతి ఇచ్చిన వారు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఫ్రెంచ్ వారికి, పోర్చుగీస్ వారికి ఎవరు ఇచ్చారు తల్లి? అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా పరిపాలనా కాలం మీకు తెలిసిందే, 1626 1672. 69 70 కాబట్టి ఎవరి పరిపాలన కాలంలోకి వస్తాయంటే అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా కాలంలోకి వస్తాయి. రైట్. దాని తర్వాత వీళ్ళు ఏ వస్తువులు వ్యాపారం చేశారో మనకు తీసుకోండి. ఎక్కువగా ఎగుమతులు లేదా వీళ్ళ కాలంలో స్థాపించబడిన పరిశ్రమలు. ఆంధ్రాలో ప్రవేశించిన ఐరోపా వారు ఫస్ట్ ఎవరని చెప్పామంటే డచ్ వారు, సెకండ్ ఎవరంటే ఆంగ్లేయులు, థర్డ్ ఎవరంటే ఫ్రెంచ్ వారు, ఫోర్త్ ఎవరంటే పోర్చుగీస్ వారు. అంటే ఆంధ్రాలో చివరగా ప్రవేశించిన ఐరోపా వారు, ఇండియాలో మొదటగా ప్రవేశించిన ఐరోపా వారు పోర్చుగీస్ వారు. ఇండియాలో మొదట, ఆంధ్రాలో చివర. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ముఖ్యమైనటువంటి పరిశ్రమలు. సో ఈ పరిశ్రమలు కూడా అడుగుతున్నాడు, ఒకసారి జాగ్రత్తగా చూడండి.
పరిశ్రమలు, ఇండస్ట్రీస్. ముఖ్యమైనటువంటి పరిశ్రమల్లో మనకి మచిలీపట్నం దగ్గర నుంచి మనం తీసుకోవచ్చమ్మా. ఫస్ట్ మనకి మచిలీపట్నం కంటే నేను నెల్లూరు దగ్గర నుంచి వస్తున్నాను, కింద నుంచి వస్తున్నాను. ఇక్కడ నెల్లూరు. సో నెల్లూరు రుమాళ్ళు. నెల్లూరు ఏంటి? ఇక్కడ రుమాళ్ళు కట్ చేసి నెల్లూరు నుంచి అలా కిందకు వచ్చేసరికి ఏమిటి వచ్చింది? మచిలీపట్నం వచ్చింది. ఏంటి ఇక్కడ? మచిలీపట్నం. సో మచిలీపట్నం దేనికి ప్రసిద్ధిగాంచింది? కలంకారీ. ఏదది? కలంకారీ. సో కలంకారీ వస్త్రాలు లేదా అద్దకం వస్త్రాలు, ఇది మచిలీపట్నం. నెక్స్ట్ కిందకి రండి. అలాగా ఎక్కడ? ఏలూరు. మూడోది ఏంటి? ఏలూరు. సో ఏలూరు దగ్గరికి వచ్చేసరికి ఏమిటి వస్తాయి? ఇక్కడట తివాచీలు. ఏంటి వస్తాయి? తివాచీలు. సో వీటి తర్వాత మనకి నరసాపురం. ఈ నరసాపురం దగ్గర మాధవాయిపాలెం అనేది ఉంటుంది. ఏదది? మాధవాయిపాలెం. సో నరసాపురం దగ్గర ఉన్నటువంటి మాధవాయిపాలెం దేనికి ప్రసిద్ధిగాంచింది? వాడల నిర్మాణం. సో ఇక్కడికి తర్వాత వజ్రాల తర్వాత మాట్లాడదాము. సో ఇవి ముఖ్యమైనటువంటివి. ఆంధ్రాకు సంబంధించినటువంటి వాటిలో 4 చెప్పాను. నెల్లూరు అనేవి రుమాళ్ళు, మచిలీపట్నం కలంకారీ అద్దకపు వస్త్రాలు, ఏలూరు అనేవి తివాచీలు, నరసాపురం లేదా మాధవాయిపాలెం అనేది వాడల నిర్మాణం దగ్గరకు వచ్చాం. వీటి తర్వాత మనకు పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో 3, ఒకటి వరంగల్లు, శ్రీకాకుళం ఒకటి ఉండిపోయింది. ఏంటిది? శ్రీకాకుళం. సో శ్రీకాకుళం మస్లిన్ వస్త్రాలు. ఏ వస్త్రాలు? మస్లిన్ వస్త్రాలు అంటే చెప్పాను, సన్నని దారంతో నేసినటువంటి వస్త్రాలు ఏమంటారు? మస్లిన్ వస్త్రాలు. ఇది శ్రీకాకుళం. ఇవి ఫస్ట్. అటు ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ తీసుకుంటే వరంగల్లు. సో వరంగల్లో ఏంటి ఫేమస్? దుప్పట్లు, రత్న కంబాళ్ళు. మాటలు ఎందుకో వస్తున్నట్టున్నాయి ఎక్కడో. దుప్పట్లు, రత్న కంబాళ్ళు. సో దుప్పట్లు, రత్న కంబాలు ఇవి వరంగల్. నిర్మల్, ఆదిలాబాద్ నిర్మల్. కత్తులు ఈ కత్తులు ఎంత ఫేమస్ అంటే విదేశాలకు కూడా ఈ కత్తులు ఎగుమతి చేసేవారు. నిర్మల్లో తయారు చేసినటువంటి కత్తులు, స్వాట్స్ విదేశాలు, ముఖ్యంగా సిరియా, లెబనాన్, డెమాస్కస్. ఏ దేశాలంటే సిరియా, అలాగే లెబనాన్, అలాగే డెమాస్కస్. ఈ దేశాలకి ఎగుమతి చేసేవారు. అంత ఫేమస్ అన్నమాట. సో ఇక ఫైనల్గా తీసుకున్నట్లయితే గోల్కొండ వజ్రాలు. ఈ ఫస్ట్ స్టేజ్లో ఇలా నేను తీసుకొని చెప్తాను. ఆ రకంగా రాకుండా నెల్లూరు రుమాళ్ళు, మచిలీపట్నం కలంకారీ వస్త్రాలు లేదా అద్దకపు వస్త్రాలు, ఏలూరు తివాచీలు, నరసాపురం లేదా మాధవాయిపాలెం వాడల నిర్మాణము, శ్రీకాకుళం మస్లిన్ వస్త్రాలు. ఇక్కడ ఆంధ్ర కట్ చేసి వరంగల్ అనేవి దుప్పట్లు, రత్న కంబాళ్ళు, నిర్మల్ అనేది కత్తులు. ఈ నిర్మల్లో తయారు చేసిన కత్తులు సిరియా, లెబనాన్, డమాస్కస్ మొదలైన దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. నెక్స్ట్ గోల్కొండ, వజ్రాలకు ప్రసిద్ధిగాంచినటువంటిది ఏదంటే గోల్కొండ. అయితే మళ్ళీ మనకి వజ్రాల తాలూకా గనులు
అంటే డైమండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి తీసుకోండి. ఇది అర్థమైందా లేదా? ముందు ఒకసారి చూసుకోండి. అర్థమైందా? మరి ఒకసారి చెప్పండి, నాకు చెప్పండి, గట్టిగా చెప్పాలి. నెల్లూరు రుమాళ్ళు, మచిలీపట్నం కలంకారీ వస్త్రాలు, అద్దకపు వస్త్రాలు, ఏలూరు తివాచీలు, నరసాపురం లేదా మాధవైపాలెం ఓడల నిర్మాణం, శ్రీకాకుళం మస్లిన్ వస్త్రాలు. మస్లిన్ వస్త్రాలు అంటే ఏమిటని చెప్పాను, సంతోషం. వరంగల్లు దుప్పట్లు, రత్న కంబాలు, నిర్మల్లు కత్తులు. ఏ ఏ దేశాలకు ఎగుమతి చేసేవారు? సిరియా, లెబనాన్, డెమాస్కస్, గోల్కొండ వజ్రాలు. ఎగైన్ మళ్ళీ ఈ డైమండ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. వజ్రాల గనులు 5 చోట్ల ఉంటాయి. అంటే వజ్రాలు లభించినటువంటి ప్రాంతాలు అన్నమాట. వజ్రాలు లభించిన ప్రాంతాలు లేదా వజ్రాల తాలూకా గనులు. ఫస్ట్ మనకి కృష్ణా జిల్లా. ఒకటోది ఏంటి? కృష్ణా. సో కృష్ణా జిల్లాలోని 2 చోట్ల ఉన్నాయి. ఒకటోది మనకి తీసుకుంటే కొల్లూరు. ఎక్కడండి? కృష్ణా జిల్లాలోని కొల్లూరు ప్రాంతం, ఈ కొల్లూరు. అలాగే పరిటాల, కొల్లూరు పరిటాల, ఈ 2 కూడా కృష్ణా జిల్లా. ఒకటి కొల్లూరు, 2 పరిటాల. సెకండ్ గుంటూరు. సో గుంటూరులో తీసుకున్నట్లయితే పల్నాడు. పల్నాడు పల్నాడు. మూడవది అనంతపురం, వజ్ర కరూర్. అనంతపురం, వజ్ర కరూర్. 4 కర్నూలు, రామల్లకోట. కర్నూలు జిల్లా రామల్లకోట. సో ఇవి మనకి కృష్ణా జిల్లాలోని కొల్లూరు పరిటాల, గుంటూరు జిల్లాలోని పల్నాడు, అనంతపురం జిల్లాలోని వజ్ర కరూరు, కర్నూలు జిల్లాలోని రామల్లకోట. అంటే 5 ప్రదేశాల్లో వీరి కాలంలో వజ్రాల గనులు, డైమండ్ మైన్స్ అనేవి ఉన్నాయి. కృష్ణా జిల్లా కొల్లూరు పరిటాలని, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం అని, అనంతపురం జిల్లా వజ్ర కరూరు, కర్నూలు జిల్లా రామల్లకోట. ఇవి మనకి ముఖ్యమైనటువంటి వజ్రాల గనులు కలిగినటువంటి ప్రదేశాలు. మళ్ళీ వీటిలో రకాలు, వజ్రాల్లో ఒక 3 రకాలు మనకు ఉంటాయి. ప్రధానమైనటువంటి రకాలు మనకు తీసుకుంటే అతి ముఖ్యమైనది ఒకటి కోహినూరు. ఒకటోది ఏంటమ్మా? కోహినూరు. సో కోహినూరు వజ్రం. రెండోది రూబీ. రెండోది ఏమిటంటే రూబీ. మూడోది ఏంటంటే జాకబ్. మూడోది జాకబ్. ఇవి రకాలు రా. గోల్డ్ మైన్స్ వేరు, డైమండ్ మైన్స్ వేరు, డైమండ్ టైప్స్ వేరు. డైమండ్ మైన్స్ ఎక్కడంటే కృష్ణా జిల్లా కొల్లూరు పరిటాల, గుంటూరు జిల్లా పల్నాడు, అనంతపురం జిల్లా వజ్ర కరూరు, కర్నూలు జిల్లా రామల్లకోట. వజ్రాల్లో మళ్ళీ రకాలు తీసుకుంటే కోహినూరు, రూబీ, జాకబ్. ఇవి వజ్రాల్లో ముఖ్యమైనటువంటి రకాలుగా మనం చెప్పుకోవచ్చు. సో టైం ఎంత అయింది? 10:30 అయిందా? 30నా? టైం ఉంది కదా, బ్రేక్ ఇచ్చేసి ఇచ్చేనా? సర్లేండి. అయితే 10:30కి మళ్ళీ క్లాసు స్టార్ట్ అవుద్ది. దీని తర్వాత లాస్ట్ మీకు ఏంటంటే మతం ఒకటి ఉంది, అలాగే ఉర్దూ సాహిత్యం ఒకటి ఉంది. నోట్స్ రాయాలి. అది ఉర్దూ సాహిత్యం చిన్నది, ఆ మెటీరియల్ ఇచ్చాను, సరిపోద్ది. అది ఉర్దూ సాహిత్యం డీటెయిల్డ్గా రాయాలి. అలాగే దాని తర్వాత మనకి లలిత కళలు, సాహిత్యము, అదే సంగీతము, వీటి గురించి ఆ కూచిపూడి ఇలాంటి నాట్యాలు ఉన్నాయి కదా, అవి చెప్పిస్తే సరిపోతుంది. ఓకేనా? ఒక 15 minutes బ్రేక్ అనేది. ఫాస్ట్గా రండి.